ఇదంతా గ్యాప్ ఉంచారు కొంచెం మగపిల్ల. దేవుని నాన్న మహింపరుచుకున్నాం. ఈరోజు దేవునికి స్తోత్రం కలుగును గాక. యెషయా గ్రంథము 28వ అధ్యాయంలో 38వ అధ్యాయంలో దేవుని యొక్క వాక్యం సెలవిస్తోంది పిల్లరా. యెషయా గ్రంథము 38వ అధ్యాయం మొదటి వచనంలో నుంచి దేవుని యొక్క వాక్యం ధ్యానం చేసుకుందాం. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ప్రవక్తయు ఆమోజు కుమారుడునైన యెషయా అతని వద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతుకవు కనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొనమని యెహోవా సెలవిచ్చున్నాడని చెప్పగా రాయబడింది. చూడండి పిల్లరా, రాత్రికాల సమయంలో మరి శనివారం ప్రార్థనకు వచ్చిన వాళ్ళతో దేవుడు చాలా చక్కగా మాట్లాడాడు. దేవుడు ప్రతి ఒక్క జీవితానికి కొంత సమయాన్ని ఇస్తున్నాడు. ఏమిస్తున్నాడంటే మనకి సమయాన్ని ఇస్తున్నాడు. ఆ సమయాన్నే మరొక భాషలో మరొక మాటలో చెప్పాలంటే దాన్నే ఆయుష్ అని అంటాం. ఏమంటాం దాన్ని? చెప్పాలి. హల్లెలూయా. ఏమంటాం దాన్ని? ఏమని చెప్పుకోవచ్చు? మన జీవితంలో దేవుడు మనకి ఇస్తున్నటువంటి సమయాన్ని మనం ఏమని పిలవచ్చు? ఆయుష్ అని పిలవచ్చు. స్తోత్రం కలుగును. హల్లెలూయా. ఈ ఆయుష్, ఈ సమయాన్ని దేవుడు మనకి ఎందుకోసం ఇస్తున్నాడు? ఎవరి కోసం ఇస్తున్నాడు? ఏం చేయడానికి ఇస్తున్నాడు అని చూస్తే, ప్రపంచంలో మనుషులందరికీ కూడా మరణం అనేది తప్పేది కాదు. మరణం అనేది తప్పేది కాదు. అది ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమయంలో రావచ్చు. చిన్నపిల్లలు రావచ్చు, మరి యవనస్తులు రావచ్చు, స్త్రీలకు రావచ్చు, పురుషులకు రావచ్చు, పెద్దవారికి రావచ్చు, వృద్ధులకు రావచ్చు, ఎవరికైనా రావచ్చు. మరి ముఖ్యంగా చెప్పాలంటే బైబిల్ గ్రంథం ప్రకారం మానవ జీవితానికి ఇవ్వబడిన ఆయుష్ కాలం ఎంత అంటే 60 సంవత్సరాలు మాత్రమే. ఎంత అండి? 60 సంవత్సరాలు మాత్రమే. 60 సంవత్సరాల తర్వాత ఏ క్షణమైనా కూడా ఎండిపోయిన ఆకు రాలిపోయినట్టుగా చెట్టులో నుంచి ఈ జీవితం అనే ఆకు రాలిపోవచ్చు. హల్లెలూయా, హల్లెలూయా. కొన్నిసార్లు గాలిదుమ్ములు వస్తూ ఉంటాయి. కొన్నిసార్లు గాలిదుమ్ములు వస్తూ ఉంటాయి. ఆ గాలిదుమ్ములకు కూడా చిన్న చిన్న చిగురాకులు కూడా ఏమైపోతాయి? రాలిపోతూ ఉంటాయి. వాటిని ఏమంటాం అంటే ప్రమాదం అని అంటాం. అసలు ఏమీ లేకుండానే ఆకు పండిపోయిన తర్వాత ఎండిపోయి అది రాలిపోతాయి. దాన్ని ఏందంటే సహజంగా దాని ఆయుష్ అయిపోయింది కాబట్టి, దాని జీవితం అయిపోయింది కాబట్టి రాలిపోయింది అని అంటాం కదా. ఇంతే కదా. ఒక్కోసారి అకారణంగా గాలిదుమ్ము రాకుండా ఏమండి అది పండిపోకుండా, చూడండి, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు వైర్లు కట్టడం వస్తుందని నిర్దాక్షిణంగా కొమ్మలు నరికేస్తూ ఉంటారు కదా. కొమ్మలు నిర్దాక్షిణంగా నరికేస్తూ ఉంటారు. అప్పుడు కూడా ఏమైపోతుంటే చిన్న చిన్న ఆకులు చిగురులు కూడా ఏమైపోతాయి? అన్నెసరిగా, అనవసరంగా ఎండిపోతూ ఉంటాయి. మానవుని యొక్క జీవితంలో పిల్లరా, ఒక మరణకరమైన దినం ఒక మనిషికి వచ్చింది. ఆ మనిషి ఒక మహారాజుగా ఉంటున్నాడు. ఆ రాజు పేరే హిజ్కియా. ఆ రాజు పేరు ఏంటండి? హిజ్కియా. హిజ్కియాకి దేవుడు అంటే చాలా భయం. హిజ్కియా దేవుని సన్నిధిలో ఎంతో గొప్పగా యథార్థంగా నడిచాడు. దేవుని దృష్టికి అనుకూలంగా నడిచాడు. దేవుణ్ణి ప్రేమించాడు. దేవునికి ఇష్టంగా నడిచాడు. కాబట్టి హిజ్కియాని కూడా దేవుడు అంతగా అలాగే ప్రేమించాడు. ఏదైనా అంతే కదా, ఇచ్చిపుచ్చుకోవటం ఉంటుంది కదా. మనం ఎదుటివారిని ఎలా ప్రేమిస్తామో ఎదుటివారు కూడా మనల్ని అలానే ప్రేమిస్తారు. ఎదుటివారికి ఎంత ఇస్తామో మనకు కూడా ఎదుటివారు అంతే ఇస్తారు. ఇది ఉన్న సూత్రం కదా. అలాగే హిజ్కియాని దేవుడు ప్రేమించిన కారణం చేత దేవుడు కూడా హిజ్కియాను ప్రేమించాడు. లేదా మరొక మాటలో చెప్పాలంటే దేవుడు హిజ్కియాను ప్రేమించిన కారణం చేత హిజ్కియా కూడా దేవుడిని అలాగే ప్రేమించాడు. అయితే హిజ్కియా అంటే దేవునికి బహు ఇష్టమైంది అనుకుంటాను. దేవుడు ఒకరోజు ఆయన ఆయుష్ ముగిస్తూ ఉంటే, ఆయన ఆయుష్ అయిపోతే
ఒక ప్రవక్తను పంపించి, హిజ్కియా, నీ దినములు సంపూర్ణమైపోయి నువ్వు మరణం అయిపోతున్నావు, నువ్వు ఇంకా బ్రతకవు, కాబట్టి నీకు ఒక అవకాశం ఇస్తున్నా, ఒక ముందుగా వర్తమానం పంపిస్తున్నా. ఆ వర్తమానం ఏంటంటే నీ ఇంటిని చక్కదిద్దుకో. హల్లెలూయా. ఏమన్నాడండి? నీ ఇంటిని చక్కబెట్టుకో, నీ ఇంటిని చక్కబెట్టుకో. ఎందుకంటే నువ్వు బ్రతకవు, ఇంకా నీ ఆయుష్కాలం అయిపోయింది, నువ్వు మరణమవుతున్నావు, నువ్వు బ్రతకవు, కాబట్టి నీ ఇల్లును చక్కబెట్టుకోమని చెప్పేసి అని దేవుడు హిజ్కియాకి ప్రవక్త ద్వారా తెలియజేసాడు. పిల్లలు స్తోత్రం కలుగును గాక. నిజంగా కొన్ని జీవితాలు చూస్తే మనకి అంటే ప్రపంచంలో చాలామంది మనుషులు, మహా గనులైనటువంటి వారు, రాజులు, ఏమండి, యాజకులు, సేవకులు ఎంతోమంది చనిపోయారు. కానీ ఎవరి జీవితంలో కూడా దేవుడు నీ ఇల్లుని చక్కదిద్దుకో అని చెప్పినటువంటి దాఖలాలు మనకు ఎక్కడ కూడా బైబిల్ గ్రంథంలో కనపడవు. కానీ ఒక్క హిజ్కియా విషయంలో దేవుడు చెప్తున్నాడు, నువ్వు మరణం అవుతావు, నీవు ఇంకా బ్రతకవు కనుక నువ్వేం చేయాలంటే నీ ఇల్లుని నువ్వు చక్కదిద్దుకోవాలని చెప్పేసి అని దేవుడు చెప్తా ఉంటే, వెంటనే హిజ్కియా పిల్లరా అక్కడే మోకరించి గోడ తట్టు తన తల తిప్పుకొని కన్నీరు గార్చి ప్రార్థన చేశాడంట. కన్నీరు గార్చి ప్రార్థన చేయగానే వెంటనే దేవుని యొక్క స్వరము మరలా ఏ ప్రవక్త అయితే, ఏ సేవకుడైతే హిజ్కియా నువ్వు మరణమవుతావు అని చెప్పాడో అదే మనిషి, అదే ప్రవక్త మరలా వచ్చి, దేవుడు నీకు ఆయుష్ని హెచ్చింపజేస్తున్నాడు, దేవుడు నీకు ఇంకా 15 సంవత్సరాల ఆయుష్ని హెచ్చింపజేస్తున్నాడు అని చెప్పేసి అని చెప్పినట్టుగా మనం ఈ మొదటి 38వ అధ్యాయము మొదటి 4 వచనంలోపు ఈ వాక్యాన్ని మనం చూస్తూ ఉంటాం. స్తోత్రం కలుగును గాక. అయితే హిజ్కియా దేవుని సన్నిధిలో ఏమని ప్రార్థనేసి తెలుసా? అయ్యా, నేను నీ సన్నిధిలో యథార్థంగా ఎలా నడుచుకున్నానో, నీ దృష్టికి అనుకూలంగా ఎలా నడుచుకున్నానో, దయచేసి నీ కృపతో నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోని ప్రార్థన చేయగా, దేవుడు అంట ఆ ప్రార్థన విని, అక్కడ రాయబడిన మాట ఏంటంటే ప్రార్థన విన్నాడు అన్నదానికంటే కూడా కన్నీళ్లు చూచాడు అన్నది కనబడతా ఉంది. హల్లెలూయా. ఏం కనపడుతుందండి? కన్నీళ్లు విడుచుట చూచి తిని. చూడండి, ఆ మాట చూసినట్లయితే ఎక్కడ మాట రాయబడింది? 3వ వచనం చూద్దామా? యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలంగా సమస్తం నేను ఎట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకం చేసుకున్నామని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థింపగా, యెహోవాకు యెషయాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చును, నీవు హిజ్కియా వద్దకు పోయి నీ పితరుడైన దావీదునకు దేవుడని యెహోవా నీకు సెలవిచ్చినదేమగా నీవు కన్నీళ్లు విడుచుట చూచి తిని. హల్లెలూయా. దేవుడు ఏం చేశాడంటే హిజ్కియా దగ్గర మొట్టమొదటిగా ఆయనకున్న లక్షణాలు ఏంటి? ఆయన క్యారెక్టర్ ఏంటంటే ఆయన యథార్థ హృదయుడు. రెండవది, ఆయన దైవ దృష్టికి అనుకూలంగా నడిచాడు, ఆయన సత్యంతో నడుచుకున్నాడు. అంత మాత్రమే కాదు, కానీ ఆయన కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేశాడు. ఇప్పుడు దేవుడు అన్నాడు, నీవు కన్నీళ్ళు విడిచి నేను చూచుతాను, కాబట్టి ఇప్పుడు నేను నీ మనవని, నీ ప్రార్థన అంగీకరించి నీ వెంటనే మరణం కాకుండా నీకు ఇంకొక 15 సంవత్సరాల ఆయుష్ నేను పెంచుతున్నాను. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒకసారి ఆలోచన చేసుకుందాం ప్రియులారా. చాలామంది చివరి దినాల్లో ఉంటామన్నామని అంటే ఎవరికి అర్థం కావట్లేదు. చాలామంది అన్ని సౌకర్యంగా, సంతోషంగా, సమృద్ధిగా ఉన్నటువంటి దినాల్లో, అంటే మనిషి ఏది అనుకుంటాడో అది చేసుకున్నటువంటి మంచి దినాల్లో, ఆశీర్వాదకరమైన దినాల్లో మనం ఉన్నాం. అయితే దీనితో పాటు ప్రపంచంలో చాలా గుర్తులు మారుతూ ఉన్నాయి. జనాల మీదకి జనాలు, అలాగే ఒక కుటుంబంలోనే విరోధము ప్రియులారా, అలాగే రాజ్యాల మీదకి రాజ్యము, దేశాల మీదకి దేశాలు, వరదలు, భూకంపాలు, కరువులు, ఇలాంటివన్నీ కూడా ప్రపంచంలో గుర్తులు నెరవేరుతూ ఉన్నాయి. యేసు ప్రభువు చెప్పారు, ఇదిగో ఈ గుర్తులను దేనికి వస్తాయండి? ఈ గుర్తులు రావడంతోనే ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, ఏంటనంటే ప్రభువు రాకడ సమీపంగా ఉంది. హల్లెలూయా. ప్రభువు రాకడ సమీపంగా ఉంది అని చెప్పేసి అన్నాను. అయ్యా, నీ రాకడ గుర్తులు ఏందనంటే ఇలా జరుగుద్ది. అయినా సరే మనుషులు ఎలా ఉంటారంటే చక్కగా తింటూ తాగుతూ పెళ్లి చేసుకుంటూ పెళ్ళిళ్ళకి ఇచ్చుకుంటూ ఉంటారు, సంతోషంగా ఉంటారు అని చెప్పేసి అని, నోవాహు దినాల్లో ఎలాగున్నారో అలాగే ఉంటారు అని చెప్పేసి అని వాక్యం రాయబడుతుంది. నిజంగా ఇలాగే ఉంటే పరిస్థితులు ఇలాగే జరుగుతూ ఉంటాయి పిల్లరా. అలాగే దేవుని రాకడం వస్తుంది, ఏమాత్రం కూడా సందేహం లేదు. అయితే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, ఈ దినాల్లో, హల్లెలూయా చెప్పండి, ఏ దినాల్లో? ఈ దినాల్లో దేవుడు తాను ప్రేమించిన వారికి ఒక సూచన ఇస్తాడు. ఆ సూచన ఏంటంటే జరగబోయేదాన్ని ముందుగానే తెలియజేస్తాడు. గట్టిగా చెప్పుకు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. జరగబోయేదాన్ని దేవుడు ముందుగానే తెలియజేస్తాడు. స్తోత్రం కలుగును గాక. ప్రతి ఒక్కరి జీవితంలో
జరగవలసిన దాన్ని, జరగబోయే దాన్ని, ఏమి జరగనదో దాన్ని దేవుడు తన ప్రజలకు, తనకిష్టమైన వారికి దేవుడు తెలియజేస్తాడు. ఎలా తెలియజేస్తాడంటే పిల్లరా, దర్శనాల ద్వారా, కళల ద్వారా, అలాగే వాక్యం ద్వారా, ప్రవచనాల ద్వారా దేవుడు తెలియజేస్తూ ఉంటాడు. కాబట్టి ఇదిగో ఈ లోకంలో అత్యంత శ్రేష్ఠులైనటువంటి వారు ఎవరయ్యానంటే దేవుని నామాన్ని అంగీకరించి దేవుని సన్నిధిలో ఆరాధన చేస్తున్న ఆరాధికులు ఈ దేశంలో, ఈ ప్రపంచంలో, ఈ సృష్టిలో ప్రభుకి అత్యంత ఇష్టలుగా ఉన్నటువంటి దినాల్లో మనము ఉంటా ఉన్నాం. కాబట్టి ఖచ్చితంగా సందేహం లేదు, ఆనాడు దేవుడు హిజ్కియాకు తెలియజేశాడు, ఈనాడు దేవుడు మనకు కూడా కొన్ని వర్తమానాలు తెలియజేస్తూ ఉంటాడు. ఏంటనంటే నువ్వు సరిదిద్దుకో, నువ్వు సరిదిద్దుకో, నువ్వు సరిదిద్దుకో అని అంటాడు. అయితే అది ఏ రూపంలో రావచ్చు, ఒక కళ రూపం రావచ్చు, ఒక దర్శన రూపం రావచ్చు, ఒక ప్రవచన రూపం రావచ్చు. దేవుని సేవకుడు వాక్యం చెప్తుంటే డైరెక్ట్గా వాక్యం ద్వారా దేవుడు సూటిగా నీతో మాట్లాడలేనొచ్చు. ఏంటంటే నిన్ను చక్కదిద్దుకో, నువ్వు నీ ఇంటిని చక్కబెట్టుకో, నిన్ను చక్కదిద్దుకునేటువంటి విషయాన్ని. ఆ రోజుల్లో దేవుడు ఎవరితో మాట్లాడు? హిజ్కియాతో మాట్లాడు. ఇప్పుడు దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడు? మనతో మాట్లాడుతున్నాడు. హిజ్కియాతో మాట్లాడిన మాట ఏందంటే నీ ఇంటిని చక్కదిద్దుకో. ఎందుకు? రీజన్ ఏంటి? నువ్వేమైపోతున్నావు? మరణమైపోతావు. నువ్వు ఇంకా నువ్వు బ్రతకవు. కాబట్టి నువ్వు బ్రతికుండగానే ఏం చేయాలి? నీ ఇంటిని చక్కబెట్టుకో. ఏమంటే దీపం ఆరిపోకముందే, చెప్పండి, తెలుగులో సామెత, దీపం ఆరిపోకముందే ఇల్లుని, కరెక్టేనా? అందరూ చెప్పాలి, స్త్రీలందరూ చెప్పాలి. చీకట్లో మనం ఏమైనా చేయగలుగుతామా? చీకట్లో ఓడగలుగుతామా? చీకట్లో సర్దుకోగలుగుతామా? కరెంట్ లేకపోతే, వరదలు వచ్చినాయి, కరెంటు తీసేశారు, కొవ్వొత్తి వెలిగించాం, కొవ్వొత్తి కాంతలు అంతా కనపడదు. ఆ కొవ్వొత్తి కూడా ఆరిపోయింది. ఇక వెలిగించడానికి నీకు ఏమి లేదు. మనం ఏమైనా చేయగలుగుతామా? దేవుని యొక్క వాక్యం సెలుస్తుంది, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము. హల్లెలూయా. ఏంటంటే నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము అంటే ఈ ఆత్మ అంటే ప్రాణం. ఈ ప్రాణం వెలుగుచున్నంత వరకు, అంటే మనం బ్రతుకున్నంత వరకు మనం ఏదైనా చేయగలుగుతాం. ఈ దీపం ఆరిపోయింది అనుకోండి, అంటారు కదా, ఆ ఇంటి దీపం ఆరిపోయిందండి అంటే ఆ ఇంట్లో లైట్ పోయిందని అర్థమా? కాదు కదా. దాని అర్థం ఏంటి? ఆ ఇంట్లో ఉన్న మనిషి, ఆ ఇంటికి వెలుగుగా ఉన్న మనిషి ఏమైపోయాడు? చనిపోయాడని. ఇప్పుడు దేవుడు మనతో సూటిగా మాట్లాడుతున్నటువంటి వాక్యం ఏంటంటే, ఈరోజు నీవు బ్రతికుండగానే నీళ్ళని చక్కదిద్దుకో. నీ ఆయుష్ పోకముందే, నీ దినాలు పూర్తి కాకముందే నువ్వేం చేయాలంటే నీ పరిస్థితిని నువ్వేం చేయాలి? చక్కదిద్దుకో అని చెప్పేసి అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తున్న. స్తోత్రం కలుగు. హల్లెలూయా, హల్లెలూయా. రెండవ దినవృత్తాంతాల గ్రంథము 1వ అధ్యాయం 10వ వచనం చూద్దామండి. 2వ దినవృత్తాంతాల గ్రంథము 1వ అధ్యాయం 10వ వచనం చూద్దాం ఒకసారి. ఈ గొప్ప జనమునకు న్యాయము తీర్చ శక్తి గలవాడెవడు? నేను ఈ జనముల మధ్య నుండి కార్యములను చక్కబెట్టినట్లు తగిన జ్ఞానమును, తెలివిని నాకు దయచేయము. స్తోత్రం, హల్లెలూయా. ఈ మాట ఎవరంటారు తెలుసా? సొలొమోను అంటున్నాడు. చిన్న వయసులో ఒకరోజు దేవుడు ప్రత్యక్షమయ్యాడు సొలొమోనుకి. నా వైపు చూడండి, అందరు నా వైపు చూడండి. ఒకరోజు సొలొమోనుకు దేవుడు ప్రత్యక్షమైనప్పుడు సొలొమోను దేవుడితో మాట్లాడుతున్నాడు. సొలొమోను అడుగుతున్నాడు, దేవుడు నీకు ఏం కావాలని అంటే, సొలొమోను చెప్పిన మాట ఏందండి? ఈ జనముల మధ్యలో కార్యములు చక్కబెట్టినట్లు. ఏంటండి కార్యములు అంటే ఏంటి? పనులు. హల్లెలూయా. కార్యములు అంటే ఏంటి? పనులు చక్కబెట్టినట్లు నాకేం కావాలయ్యా? నాకేం కావాలి? జ్ఞానమును దయచేయమను. స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు మనకున్న పనులు ఏంటండి? మనకున్న పనులు ఏంటి? మన ఇల్లుని చక్కదిద్దుకోవటం అంటే అసలు ముందు ఇల్లు ఉండాలిగా. అంటే ఇల్లు లేని వాళ్ళకి ముందు ఏం కావాలి? అర్జెంటుగా ఇల్లు కావాలి, ఇల్లు కట్టుబడి కావాలి కదా. ఇల్లు కట్టుబడి అయిన తర్వాత అదొక పనే కాదా? ఇల్లు కట్టుకోవడం ఒక పనే కాదా? ఇల్లు కట్టుకోవాలి. ఇల్లు కట్టుకున్న తర్వాత ఆ ఇంటిని సరిగ్గా చూసుకోవాలి. ఏది ఎక్కడుందో, వస్తువులు ఎక్కడుందో దాన్ని అమర్చుకోవాలి. ఏమండి, ఇదొక భాగం అయితే తర్వాత పిల్లల జీవితాలని, పిల్లల చదువుల్ని, పిల్లల భవిష్యత్తుని, వాటిని చదువుకో. అది కూడా పనే కాదా? పిల్లల్ని చదివించుకోవడం పని కాదా? ఇల్లు కట్టుకోవడం పని కాదా? ఇల్లుని శుభ్రంగా ఊడ్చుకోవడం, అమర్చుకోవడం, పెట్టుకోవడం పని కాదా? ఏమండి, ఇంట్లో పిల్లల్ని క్రమంలో పెట్టుకోవడం, చక్కబెట్టుకోవడం అంటే ఇన్ ఆర్డర్ అని ఉందండి ఇంగ్లీష్లో. చక్కబెట్టుకోవడం ఇన్ ఆర్డర్, ఒక ఆర్డర్లో. ఇన్ ఆర్డర్ అంటే క్రమములో అని. హల్లెలూయా, హల్లెలూయా. చక్కబెట్టుకోవడం అంటే ఇన్ ఆర్డర్ అంటే ఒక క్రమంలో, ఒక విధానంలో, ఒక పద్ధతిలో. నేను చెప్తా, పిల్లలు పట్టాలు వేస్తూ ఉంటారు. ఇక్కడ ఒక తెల్ల పట్ట, ఆడు ఎర్ర పట్ట వేసారు అనుకోండి, అది క్రమం అవుద్దా?
క్రమం కాదు కదా. అయితే ఇక్కడ నలుగురు కూర్చున్నారు, అక్కడ ముగ్గురు కూర్చున్నారు, అక్కడ ముగ్గురు కూర్చున్నారు, అది క్రమం అవుద్దా? క్రమం కాదు కదా. అందరూ ఒక లైన్లో కూర్చుంటే అది క్రమం, అది ఇన్ ఆర్డర్ అంటారు దాన్ని. హల్లెలూయా. అట్లా కూడా ప్రతి మనిషి జీవితంలో ఇన్ ఆర్డర్లో పెట్టుకోవాల్సిన పనులు కొన్ని ఉంటాయి. అవేంటనంటే ఒక ఇల్లు కావచ్చు, ఇంట్లో వస్తువులు కావచ్చు, ఒక కుటుంబం కావచ్చు, కుటుంబంలో ఉన్న పిల్లలు కావచ్చు, భార్య కావచ్చు, భర్త కావచ్చు. చూడండి, ఇంట్లో అందరూ ఆర్డర్లో ఉంటారు, ఒకళ్ళు మాత్రం ఇన్ ఆర్డర్లో ఉంటారు. అర్థమైందా? ఇంట్లో తల్లిదండ్రులు అంతా క్రమంలో ఉంటే పిల్లలు ఎక్కడ ఏమైపోతారు? ఇన్ ఆర్డర్ అంటే క్రమం లేని వారుగా అయిపోతారు. ఎట్లా క్రమం లేని వారుగా? బయట తిరగటమో, లేదా తగాదాలకు వెళ్ళటమో, ఇబ్బందికరమైన పరిస్థితులు తల్లిదండ్రులు తీసుకురావటమో ఇన్ ఆర్డర్లో ఉంటారు వాళ్ళు. అలాగే తల్లి పిల్లలందరూ బాగుంటే తండ్రి ఇన్ ఆర్డర్లో ఉంటాడు, తనకి క్రమంలో ఉంటాడు అనమాట. ఈ తండ్రి సరిగ్గా ప్రార్థన రాకపోవటమో, లేకపోతే దేవుని దగ్గర రాకపోవటమో, మరొకటి చేయటం ఉంటాడు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే తండ్రి వస్తాడు, పిల్లలు వస్తారు, కానీ తల్లి రాదు ప్రార్థనకి. ఇది ఒక ఇన్ ఆర్డర్ అనమాట. పిల్లలు వస్తే కొన్ని కుటుంబాల్లో పిల్లలు వస్తే తల్లిదండ్రులు ఉన్నారు, ఇదంతా ఇన్ ఆర్డర్ అనమాట. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నమ్ముకున్న మన జీవితాలకి ఒక క్రమమైన జీవితం కావాలని ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఒక క్రమమైన జీవితం మనకి కావాలి. ఈ పనులు చక్కబెట్టుకోవాలి. ఒక పొలం ఉంది, ఆ పొలాన్ని చక్కదిద్దుకోవాలా. మన వాళ్ళని అడిగాను, మన ఇందులో పెద్ద మనుషులను అడిగితే నేను చేత ఈ సంవత్సరం ఎన్ని ఎకరాల పొలం చేస్తాను. ఒక పెద్ద మనిషి అన్నాడు. ఆ పెద్ద మనిషి ఆ తండ్రి గారు ఏమంటారంటే, అయ్యా ఈ సంవత్సరం నేను 11 ఎకరాల పొలం చేస్తాను. ఒకసారి గట్టిగా చెప్పడం కూడా దేవునికి స్తోత్రాలు చెల్లిదు. 11 ఎకరాల పొలం చేయడం మామూలు విషయం కాదు. ఇంకొక పెద్ద మనిషిని అడిగాను, ఆయన గారు అన్నారు, అయ్యా నేను ఈ సంవత్సరం 4 ఎకరాల పొలం చేస్తారు. స్తోత్రం. హల్లెలూయా. చూడండి, ఈ పొలం చేయడం కూడా ఒక క్రమం అయింది. అది ఈ 11 ఎకరాల పొలము, 4 ఎకరాల పొలము ఒక పెద్ద వయసుకు వచ్చిన మనుషులు చేయాలంటే ఎంత బాధ్యతాయుతమైందో తెలుసా? దానికి పనివారు కావాలి, దానికి దున్నటం కానివ్వండి, దానికి మందులు వేయటం కానివ్వండి, దానికి కలుపు తీయటం కానివ్వండి, దానికి ఒడ్లు తీసుకురావటం కానీ, ఇదంతా శ్రమ. దీన్ని ఒక ఆర్డర్లో చేయకపోతే చేసిన పని అంతా ఏమైపోద్ది? పాడైపోద్ది. ఒక క్రమంలో చేయకపోతే, ఒక విధానంలో చేయకపోతే, ఒక నాటు సరిగ్గా వేయకపోతే, ఒక మిరపకాయలు కోసేది సరిగ్గా కోయకపోతే, ఒక పత్తి తీసేది క్రమంగా తీయకపోతే ఇన్ ఆర్డర్ అయిపోద్ది, అక్రమం అయిపోద్ది. దానివల్ల ప్రయోజనం లేకుండా పోయింది. స్తోత్రం కలుగు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని మనిషి జీవితంలో కూడా క్రమంగా నడవాల్సినవి, చక్కబెట్టుకోవాల్సినవి కొన్ని ఉన్నాయి. వాటి గురించి ఈరోజు మన దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇక ఈ సొలొమోను దగ్గరికి వస్తే సొలొమోను అన్నాడు, ప్రభువా ఈ ప్రజలందరి మధ్యలో ఈ కార్యాలన్నిటిని కూడా చక్కబెట్టినట్లు నాకేం కావాలయ్యా? జ్ఞానం కావాలి. స్తోత్రం కలుగు. హల్లెలూయా. నాకేం కావాలండి? జ్ఞానం కావాలి. అసలు మనుషుడు ఏ విషయం చక్కదిద్దుకోవాలి, ఏ విషయంలో చక్కదిద్దుకోవాలని చూస్తే దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. ఇర్మీయా గ్రంథము 7వ అధ్యాయము, ప్రియులారా, ఇర్మీయా గ్రంథము 7వ అధ్యాయము 5వ వచనం చూద్దాం ఒకసారి. ఇర్మీయా గ్రంథము 7వ అధ్యాయం 5వ వచనం చూద్దాం ఒకసారి. మీ మార్గములను, అయ్యా నీ క్రియలను, మీ మార్గములను, మీ క్రియలను యథార్థముగా చక్కబెట్టుకుని అలాగనక, దానికి ముందు చూసినట్లయితే, దానికి ముందు చూసినట్టు 4వ వచనం ఏమన్నా రాయబడిందంటే, ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయము అని మీరు చెప్పుకొనిచున్నారే. ఈ మోసకరమైన మాటలో ఆధారము చేసుకొనకూడదు. స్తోత్రం కలుగు. హల్లెలూయా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా అంటున్నారు. ఇర్మీయాకాలు అంటున్నారు, ఈ స్థలము దేవుని మందిరం రా, ఇది దేవుడు చెప్పాడు రా, ఈ దేవుడు ఇలా చేయమన్నాడు రా, ఇది దేవుడు రాని మాటికి ముందు దేవుడిని పెడుతున్నారంట. మాటికి ముందు దేవుడిని పెడుతున్నారంట. అన్నారంట, దేవుని మందిరానికి వచ్చినప్పుడు, ఈ స్థలము యెహోవా ఆలయం రా, ఈ స్థలము యెహోవా ఆలయం, ఈ స్థలము యెహోవా ఆలయం, దేవుని మందిరం అని మీరు చెప్పుకొనిచున్నారే. ఈ మోసకరమైన మాటల ఆధారము చేసుకొనకుడి. ప్రతిదానికి దేవుని పేరు తీసుకురావద్దు, ప్రతిదాన్ని దేవుని అడ్డంగా పెట్టుకోవద్దు. వాళ్ళు చూస్తే మంచి చేసినాడు దేవుడు చూసుకుంటారని అన్నాడు, అలా చెడ్డ చేసినాడు కూడా ఏమన్నాడు? దేవుడు చూసుకుంటాడు అని అంటున్నాడు. వీళ్ళ నోట్లోంచి ఆ మాటే వస్తుంది, వీళ్ళ నోట్లోంచి కూడా ఆ మాటే వస్తుంది. ఇద్దరు ఎవరు కరెక్ట్ అంటే, నిజంగా యథార్థంగా ఉన్నవారికి, యథార్థత లేని వారికి, భక్తుపరులకి, భక్తిహీనులకి ఏమాత్రం కూడా పంతం లేకుండా ఇద్దరు కూడా ఒకే మాట పలుకుతున్నారు. ఆ మాట ఏ మాట అంటే దేవుని పేరుని తీసుకొస్తున్నారు. స్తోత్రం కలుగు. హల్లెలూయా. ఏమన్నారండి? దేవుని పేరుని తీసుకొస్తారు. ఇప్పుడు దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, ఇదిగో ప్రజలారా,
యెహోవాలయము యెహోవాలయము అని మీరు చెప్పుకొనుచున్నారే, ఈ మోసకరమైన మాటల ఆధారం చేసుకోనండి. అలాగనకుండా మీ మార్గములను మీ క్రియలను మీరు యథార్థంగా చక్కపరుచుకొని ప్రతివాడు తన పొరుగు వాని ఎడల తప్పక న్యాయము జరిగించి. హల్లెలూయా. ఏం చేయాలంట? ప్రతి ఒక్కరం కూడా ఎలా ఉండాలంట? మనం యథార్థంగా మన క్రియలను చక్కపరుచుకోవాలంట. యథార్థంగా మన మార్గాల్ని చక్కపరుచుకోవాలంట. మన మార్గాలని చక్కపరుచుకోవాలంట. మన క్రియలు అని అంటే చేసేటువంటి పని. క్రియ అంటే ఏంటండి? క్రియ అంటే పని. ఆ క్రియ ఎవరు చేస్తారు? మనం చేస్తాం. మనము చేసేటప్పుడు పిల్లరా, దీనిలో 2 రకాలు ఉంటాయి. ఒకటేమో మన ఇష్టపూర్వకంగా చేయటము, రెండోది ప్రేరేపణ ఆధారంగా. ఇదేనా ఆధారంగా? ప్రేరేపణ ఆధారంగా అంటే వేరే వాళ్ళు మన చేత చేపిస్తారు, అదొక క్రియ. మనందరికీ మనమే చేసేటువంటి క్రియ మరొకటి అనమాట. ఈ రెండు కూడా ఈ రెండు జరగడానికి కారణం ఎవరు? మనమే. ఈ రెండు కూడా ఎవరి ద్వారా జరుగుతాయి? మన ద్వారా. ఎదురు వాళ్ళు చేయించినా మనమే చేస్తాము, మనం చేసినా మనమే చేస్తాము. ఈ క్రియలు ఎలా ఉండాలి? సత్యమైనవిగా ఉండాలి. స్తోత్రం, హల్లెలూయా. ఈ క్రియలు న్యాయమైనవిగా ఉండాలి. ఈ క్రియలు ప్రభువుకి ఇష్టమైనవిగా ఉండాలి. అలా లేకపోతే ఏమవుతుందంటే మన క్రియల్ని చక్కపరుచుకోవడానికి మనము ప్రయత్నం చేయాలి. తర్వాత మన మార్గాలు, మన నడిచే మార్గం అంటే ఏంటి? మనం వెళ్ళే దారి, మన సహవాసం, మన నోటి మాటలు, ఏమండి, మనం వెళ్ళేటువంటి మనం చేసేటువంటి పనులు, ఇవన్నీ కూడా దేని కిందకి వస్తుంటే మన మార్గాల కిందే వస్తాయి. ఏంటి? మాట్లాడే మాటలు, మన ప్రవర్తన, మన ఆలోచనలు, మన సహవాసం, ఇవన్నీ కూడా మన మార్గాల కిందే వస్తాయి. మనం మార్గం చేసేటప్పుడు, ఒక మార్గంలో నడిచేటప్పుడు ఎలా ఉండాలి? దేవునికి ఇష్టమైన మార్గంలో నడవాలి. అనవసరమైన దాన్ని, వ్యర్థమైన దాన్ని అనుసరించొద్దని వాక్యం చెబుతుంది. తర్వాత పోయిన వారం గుర్తు చేసాం. కీర్తనలో 1వ అధ్యాయం 1వ వచనంలో ఏమంది? దుష్టుల ఆలోచన చెప్పున నడువుక పాపుల మార్గమున ఇక్కడ చూడండి, పాపులు నడిచేటువంటి ఆలోచన ప్రకారం మనం చేయకూడదంట. దాని ప్రకారం కాదు. యథార్థంగా ఉండు, యథార్థంగా బోధించు, యథార్థంగా గద్దించు, హెచ్చరించు, దాంట్లో తప్పు లేదు. కానీ ఇక్కడ ఏమన్నాడు? మీ మార్గాలు ఏం చేసుకోవాలి? సరి చేసుకోవాలి. మీ క్రియల్ని సరి చేసుకోవాలి. ప్రతివాడు తన పొరుగువాడి తప్పక ఏం చేయాలంట? న్యాయాన్ని జరిగించాలి. అలాగే అదే ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయం 11వ వచనంలో ఏమని రాయబడుతున్నారు పిల్లరా? ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయము 11వ వచనం చూద్దాం ఒకసారి. కాబట్టి నీవు వెళ్ళి యూదావారితోనూ యెరూషలేము నివాసులతో ఇట్లనము, యెహోవా సెలవిచ్చిన మాట ఏదనగా, మీ మీదకి తెచ్చుటకై నేను కీడును కల్పించున్నాను, మీకు విరోధముగా ఒక యోచన చేయుచున్నాను. మీరందరూ మీ దుష్ట మార్గాలను విడిచి మీ మార్గములను, మీ క్రియలను చక్కపరుచుకొనుడి. స్తోత్రం, హల్లెలూయా. దేన్ని చక్కపరుచుకోవాలంట? మీ దుష్ట క్రియలను, మీ దుష్ట మార్గములను, ఏమండి, మీ క్రియలు, మీ మార్గములను యోచించి, మీకు విరోధంగా నేను ఒక ఆలోచన చేస్తున్నా. ఎవరు చెప్తున్నారు ఈ మాట? దేవుడు చెప్తున్నాడు. ఒకవేళ పిల్లల మనుషులు విరోధంగా వస్తే మనం దేవుడు సహాయం అడగొచ్చు. మనుషులు మనకు విరోధంగా వస్తే దేవుడిని అభ్యర్థించవచ్చు, దేవుడిని ప్రార్థించవచ్చు. ఒకవేళ దేవుడే మనకి వ్యతిరేకంగా వస్తే, దేవుడే దేవుడే మన మీదకి శత్రువులాగా వస్తే మనల్ని ఎవరో కాపాడేవాళ్ళు ఈ లోకంలో ఎవరు లేరని సత్యాన్ని మనం ఈరోజు మనం గుర్తించాలి. దేవుడు అంటూ ఉన్నాడు, నేను మీకు విరోధంగా ఒక ఆలోచన చేస్తున్నా. ఏంటి ఆలోచన అంటే, ఇగో మీ మీదకి కీడు తీసుకురావడానికి నేను ప్రయత్నం చేస్తా ఉన్నా. అయితే మీరందరూ మీ దుష్ట మార్గాలను విడిచి మీ మార్గములను, మీ క్రియలను చక్కబరుచుకొనుడి. స్తోత్రం కలుగాక. ఆ కీడు మన మీద రాకుండా ఉండాలంటే మనం ఏం చేయాలండి? మన మార్గాల్ని చక్కదిద్దుకోవాలి. ఎందుకని? మన మార్గాలను చక్కదిద్దుకోకపోతే, మన ఆయుష్ అయిపోతే, మన మీద మనం చేసిన పని అలాగే నిలిచి ఉంటే ఏమవుతుందంటే రేపొద్దున మనము తీర్పులోనికి తీసుకురాబడతాం. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, ఒక మనిషి ఉన్నాడు, ఒక వంట మనిషిని తీసుకొచ్చి ఒక పనప్ప చెప్పాము. పనప్ప చెప్పిన తర్వాత ఆ వంట మనిషి ఏం చేయాలి? వచ్చి మనకు అన్నీ వండేసేసి సమస్తం సర్ది చెప్పి, మనకు చెప్పాల్సింది చెప్పి, మనకు అప్పగించాల్సింది అప్పగించి వెళ్ళిపోవాలి. అది అతని పని పూర్తయినట్టు. లేదనుకోండి, ఒకవేళ సగమే చేసి సగం వండేసేసి సగం తిరగమాత తాలింపు పెట్టేసేసి నేను ఇప్పుడే వస్తాను వెళ్ళిపోయాడు అనుకోండి, అతను పని చక్కబెట్టినట్లా, పని వదిలేసిపోయినట్లా? పనిని వదిలేసిపోయినట్టే. పనిని చక్కబెట్టాలి కదా. అతను మనం ఊరుకుంటామా? ఊరుకోగా ఏమంటాం? అరుస్తాము, తిడతాము, అవసరమైతే దగ్గర దొరికితే ఏం చేయాలి? అది చేస్తాం. కొట్టనని కొడతాం, కోపం వస్తే ఏం చేస్తాం? హల్లెలూయా,
హల్లెలూయా. అలాగే ప్రతి మనిషి జీవితంలో చక్కబెట్టుకోవాల్సినవి కొన్ని ఉంటాయి. చక్కబెట్టుకోవాల్సినవి కొన్ని ఉంటాయి. అవి వ్యక్తిగత జీవితమైనా కావచ్చు, కుటుంబ జీవితమైనా కావచ్చు, ఆత్మీయ జీవితమైనా కావచ్చు, పరిచర్య అయినా కావచ్చు. హల్లెలూయా. ఏమంటే మొట్టమొదటిది వ్యక్తిగత జీవితమైన నిన్ను చక్కదిద్దుకోయా అని అంటాం కదా మనం. నిన్ను చక్కబెట్టుకోయా, నిన్ను చక్కదిద్దుకో అని అంటాం. రెండవది నీ కుటుంబాన్ని, నీ పిల్లల్ని చక్కదిద్దుకోయా అని అనవా మనం? అంటామా? ఆ మాటలు వాడతాం కదా జనరల్గా మనం. నువ్వు మాకేం చెప్తావులే కానీ ముందు నీ ఇంటిని చక్కదిద్దుకో, నీ కుటుంబాన్ని చక్కదిద్దుకో, నీ పిల్లల్ని చక్కదిద్దుకో, నిన్ను చక్కదిద్దుకో అంటావా? లేకపోతే నాలంటు అనుకో, నన్ను ఏమంటారు? ముందు నీ సంఘాన్ని చక్కదిద్దుకోయా అని అంటారు కదా. నేను ఎవరికొని చెప్పాను అనుకోండి, బయటికి వెళ్ళాను అనుకోండి, నాకేం మాటలు వచ్చింది, నేను ఎవరికొని చెప్తే ముందు మీ సంఘాన్ని చెప్పుకోయా, మీ సంఘంలో ఉన్న చిన్నపిల్లలు చెప్పాయా, మీ సంఘంలో ఉన్న ఆడపిల్లలు చెప్పాయా, మీ సంఘంలో ఉన్న స్త్రీలకు చెప్పాయా అని చెప్పేసి అని నన్ను అనే అవకాశం కూడా ఉంటుంది. స్తోత్రం, హల్లెలూయా. ఇలాగా ప్రతి ఒక్కరం కూడా ఎక్కడో ఒక చోట ఏదో ఒక విషయంలో సరిదిద్దుకోవలసిన బాధ్యత మన పైన ఉన్నది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. స్తోత్రం కలుగును గాక. అది ఏ విషయంలో అయ్యా అని చూసినట్లయితే పిల్లరా, ఏ విషయంలో అంటే మన దుష్ట మార్గాల గురించి, మన దుష్ట క్రియల గురించి, వాటి విషయంలో మనం ఏం చేయాలంట? సరిదిద్దుకోవాలని చెప్పేసి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. లేవియకాండము 24వ అధ్యాయం 3వ వచనం గమనించుకున్నట్టు పిల్లరా, లేవియకాండము 24వ అధ్యాయము 3వ వచనం చూద్దాం ఒకసారి. 24:3 చూస్తే దాంట్లో దేవుని యొక్క వాక్యం రాయబడుతుంది. ప్రత్యక్ష గుడారములు శాస్త్రముల అడ్డతెరకు వెలుపల అహరోను సాయంకాలం మొదలుకొని ఉదయం వరకు అది వెలుగునట్లుగా యెహోవా సన్నిధిని దాన్ని చక్కబరచవలెను. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మందిరములో దేవుని ఆలయంలో, దేవుని సన్నిధిలో, ప్రత్యక్ష గుడారం దగ్గర తెరల చాటున దీపాన్ని వెలిగించాలి. అది దీపం వెలిగించడము యాజకుడి యొక్క లక్షణం, యాజకుడి యొక్క బాధ్యత. దాని గురించి దేవుడు చెప్తున్నాడు మోషేతో, అహరోను ఈ బాధ్యత వహించాలి, అహరోను ఈ పని చేయాలి. ఏంటి పని అంటే సాయంకాలం నుంచి ఉదయకాలం వరకు మందిరంలో దీపము వెలిగేటట్లుగా దాన్ని చక్కబెట్టుకోవాలి. స్తోత్రం కలుగు. హల్లెలూయా. హల్లెలూయా. చెప్పలు గట్టి హల్లెలూయా. ఏం చేయాలంటే దీపం వెలిగేటట్లుగా దాన్ని సర్దిద్దుకోవాలి. చదువురా నా మాట. లేవియకాండము 24వ అధ్యాయం 3వ వచనం ఏమని రాయబడుతుంది? ప్రత్యక్ష గుడారములు శాసనముల అడ్డతెరకు వెలుపల అహరోను సాయంకాలం మొదలుకొని ఉదయం వరకు అది వెలుగునట్లు యెహోవా సన్నిధిని దాన్ని చక్కబరచవలెను. స్తోత్రం కలుగు. హల్లెలూయా. అర్థమైందండి? దాన్ని చక్కబరచాలి, వెలిగేటట్టుగా, దీపం వెలిగేటట్టుగా చక్కబరచాలి. ఇది దేన్ని సూచిస్తుందంటే మందిరంలో పరిచర్య బాధ్యత కలిగిన వారిని సూచిస్తుంది. ఇది అర్థమైందా? అహరోను యాజకత్వం చేసేటువంటి సేవాభారణ కలిగినటువంటి వారు. ఈ రోజుల్లో ప్రియులరా, నేను స్త్రీల గురించి మాట్లాడుతున్నా, అలాగే యవనస్తుల గురించి మాట్లాడుతున్నా. దేవుడు మాట్లాడుతున్నాడు, మీలో పరిచర్య ధర్మం ఉంటే మందిరములో ఒక వస్తువు విషయంలో కానివ్వండి, ఒక ఆత్మీయత విషయంలో కానివ్వండి, ఏమండి ఒక పరిచర్య మందిరం యొక్క పరిశుభ్రత విషయంలో కానివ్వండి, మీరందరికీ కూడా మీకు ఒక బాధ్యత ఉంది. ఏంటంటే ప్రతి దాని క్రమం ఉన్నట్లుగా చక్కబెట్టుకోవాల్సిన బాధ్యత ఎవరిపై ఉందంటే సంఘం పైన ఉన్నది. స్తోత్రం కలుగు. హల్లెలూయా. దేవుని మందిరంలో సాయంత్రం పూట, రాత్రిపూట మందిరంలోకి పడుకొని వస్తే పిల్లల పైన కూడా చక్కగా లైట్లు తీయటం. సో ఈ ఏలీ కాలంలో పిల్లరా సమయాలు చేసినటువంటి పని కూడా ఇదే. సాయంకాలం వేళకు లైట్లు వేసాడు అంట, దీపం వెలిగించాడు అంట. ఉదయకాల సమయం అయిపోవడంతోనే తలుపులు తీసే సమయానికి దీపాన్ని ఏం చేశాడంట? ఆర్పేసాడు అంట. అదే సమయంలో ఒక పని. దేవుని సన్నిధిలో ఉంటా, దేవుని సమూహంలో ఉంటా, షిలోహు ఆలయంలో ఈ పరిచయం చేస్తున్న కారణం చేత పిల్లరా దేవుడు సమూహలతో మాట్లాడినట్టుగా దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. నిజంగా మందిరంలో ఉండే పిల్లలు చాలా క్రమంగా ఉండాలి. మందిరంలో ఉండే పిల్లలు నేను చెప్తాం, నాకు మందిరంలో పడుకునే పిల్లల మీద నాకు చాలా కంప్లైంట్లు ఉన్నాయి. చిన్నపిల్లలు ఏమైనా కంప్లైంట్ ఉంది, పెద్దోళ్ళ అదే కంప్లైంట్. ఏంటి కంప్లైంట్ అంటే అర్ధరాత్రి 12 గంటల దాకా సెల్ ఫోన్లు చూస్తూ ఉంటున్నారు అని కంప్లైంట్ ఉంది. ఆలోచన చేయండి యవనస్తులారు, ఎవరైతే మందిరంలోకి వస్తారో. దేవునికి స్తోత్రం. మీరు మన యూట్యూబ్ వాక్యం చూడండి, తప్పులేదు. మన మెసేజ్లు చూడండి, తప్పులేదు. ఒక దేవుని పాటలు వినండి, తప్పులేదు. మీరు క్రికెట్ గేమ్ చూస్తానో, లేకపోతే మీరు మరొక సీరియల్ చూస్తానో, మరొకటి చూస్తే అది చాలా 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 తప్పు. అది క్రమమైన జీవితం కాదు. ఎస్పెషల్లీ మందిరంలో మీరు చేస్తున్న ఈ పని మంచి పని కాదు. దాన్ని మీరు చక్కదిద్దుకోవాల్సిందే. గట్టిగా చెప్పడానికి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం కలిగి. హల్లెలూయా. ఈ మధ్యకాలంలో ఒక అబ్బాయిని పిలిచి, ఏంటన్నా నువ్వు గేమ్ ఆడుతున్నావు అంటాను. నేను కాదండి, వాళ్ళందరూ ఆడుతున్నారని ఇటు చెబుతున్నాడు కదా. దేవునికి స్తోత్రం. మనం చక్కదిద్దుకోవాలి. పిల్లల గురించి మాత్రమే కాదు నేను చెప్తాను. ప్రతి ఒక్కరిలో ఎక్కడో ఒక చోట అదే పిల్లలు ఇంట్లో అడిగితే ఏం చెప్తారు? మా అమ్మ కూడా ఇలా చేస్తానని చెప్తాడు. చెప్పడా?
వాళ్ళు తెలియదు ఏముంది, మా నాన్న కూడా ఇలా చేస్తున్నాను అంటారు. చిన్నపిల్లలకి ఏమో మనం దాచిపెట్టలేం కదా. వాళ్ళని కొట్టి భయపెడితే వాళ్ళకి భయం అనిపిస్తే అప్పుడు ఆపుతారు, కానీ లేకపోతే వాళ్ళు ఏం చేస్తారు, నిజంగా యథార్థంగానే మాట్లాడతారు. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమగా ప్రియులారా, ఏమన్నా మందిరంలో ప్రియులారా, మందిరము దేవుని ఆలయం, మందిరము దేవుని అని. ఇక్కడ ఎవరు జీవిస్తారు? పరిశుద్ధాత్మదేవుడు స్వయంగా మనల్ని దర్శిస్తాడు. ఇది దేవుడు నివసించే స్థలం. ఇది దేవుడు మన కొరకు మనల్ని దీవించడానికి, మన ఆశీర్వదించడానికి, మన వేదనని, శ్రమని, దుఃఖాన్ని తొలగించడానికి పరిశుద్ధ ఆకాశాన్ని విడిచిపెట్టే మహిమా స్వరూపుడుగా మన మధ్యలోకి ఏతించేటువంటి స్థలం ఇది. ఈ స్థలాన్ని, మందిరాన్ని ఎంత పరిశుద్ధంగా మనం కాపాడుకోవాలి కదా, ఎంతో పరిశుద్ధంగా కాపాడుకోవాలి. మరి ముఖ్యంగా స్త్రీలారా, మీకు చాలా బాధ్యత ఉంది, గుర్తుపెట్టుకోండి. మందిరం అంతా ఎక్కడ పెడితే అక్కడ మొక్కలు, చెట్లు, ఏమండి, పాము కుసాలు ఇక్కడ తిరుగుతూ ఉన్నాయి. నాకు ఒక్కోసారి ఆశ్చర్యం కలుగుతుందండి విషయం. ఎందుకు నాకు ఆశ్చర్యం కలుగుతుంది అంటే, ఆశ్చర్యంగా నవ్వు వస్తూ ఉంటుంది. ఎందుకనంటే మాకంటే వెనకాల వస్తారు ఆదివారం పూట, మళ్ళీ మాకంటే ముందు వస్తారు, మళ్ళీ వచ్చే వారం కూడా మళ్ళీ మేము విజయవాడ నుంచి వస్తాము. విజయవాడ నుంచి వచ్చిన తర్వాత వస్తారు, మళ్ళీ మేము ఆమె ఇట్లా చూసి నలుగురు ప్రార్థన చేయగానే మొత్తం సంఘం అంతా కూడా మళ్ళీ వెళ్ళిపోయి మళ్ళీ మీరు ఇక్కడికి వచ్చేది ఎప్పుడే అంటే మళ్ళీ వచ్చే వారానికి. ఈ వారం రోజుల్లో మీకు ఆయంత కొంచెమైనా బాధ్యత లేదని ఒకంత మనసుకి కష్టం అనిపిస్తూ ఉంటుంది. స్తోత్రం, హల్లెలూయా. మీ కార్యాలని మీరు ఏం చేసుకోవాలి చెప్పండి? చక్కబెట్టుకోవాలి. మీ మందిరాన్ని మీరు ఏం చేయాలి? చక్కబెట్టుకోవాలి. మీకు బాధ్యత ఉందా లేదా? మీ ఇంటిని, అలాగే మీ ఇంటిని కూడా. కొంతమంది కొన్ని ఇళ్ళని చూస్తూ ఉంటే అసలు అందరిగా ఉంటుందండి. కొన్ని గృహాలను చూస్తుంటే పిల్లలు పడేస్తారు, తప్పేం కాదు, పిల్లలు ఆడుకుంటారు. చిన్నపిల్లల చోట ఇల్లు అపరిశుభ్రంగానే ఉంటాయి, కానీ చిన్నపిల్లల క్రమంలో పెట్టిన వాళ్ళు పడేసిన దిద్దుకోవాల్సిన బాధ్యత మనకు ఉంది కదా. చిన్నపిల్లలు పొరపాటు చేస్తే వాడిని వదిలేస్తామా? అది ఇల్లైనా కావచ్చు, వారి జీవితాలైనా కావచ్చు, వారి ప్రవర్తన అయినా కావచ్చు, వాడిని వదిలేయకూడదు కదా. వాడిని పిలిచి కూర్చోబెట్టుకొని క్రమంగా వాడిని ఏం చేయాలంటే చక్కగా మాట్లాడి వాళ్ళకి విషయాన్ని తెలియజేయాలి. స్తోత్రం కలిగి, హల్లెలూయా, హల్లెలూయా. చిన్నపిల్లలండి మనం ఎంత ప్రేమిస్తే అంత దగ్గరికి వస్తారు. నేను చెప్తున్నా, చిన్నపిల్లలు ఎంత ప్రేమిస్తే మనం ఏది నేర్పిస్తే అది నేర్చుకుంటారు. అందుకే మన యవనస్తులు కూడా చెప్తా, మీరు పిల్లలకి ఏమి నేర్పిస్తారు అబ్బాయి, మీరు కరెక్ట్గా ఉంటేనే పిల్లలు కూడా, మందిరంకి వచ్చే పిల్లలు కూడా కరెక్ట్గా ఉంటారు. మీరు నెక్స్ట్ జనరేషన్కి మీరు ఏం ఇస్తున్నారని నేను అడుగుతా. పిల్లలు ఉన్నప్పుడు ఎవరికి తగ్గ మాటలు వాళ్ళతో నేను మాట్లాడతా, గద్దిస్తూ ఉంటా, అరుస్తూ ఉంటా, కేకలేస్తూ ఉంటా. ఎందుకంటే సరి చేయబడాలి. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. మనం సరి చేయబడాలి, మన కుటుంబాలు సరి చేయబడాలి, మన పిల్లలు సరి చేయబడాలి, మన సంఘం సరి చేయబడాలి, మన మందిరం సరి చేయబడాలి. అంతా కూడా ఒక క్రమంలో వెళ్తే ఏమవుతుండే పిల్లరా, దానికి దేవునికి మహిమకరంగా మనం జీవించగలుగుతాం. మరొక మాట చూసినట్లయితే ద్వితీయోపదేశకాండము 29వ అధ్యాయము 9వ వచనం చూద్దాం పిల్లలు. ద్వితీయోపదేశకాండము 29వ అధ్యాయము 9వ వచనం చూద్దాం ఒకసారి. కాబట్టి మీరు చేయనిదంతయు చక్కగా జరుగునట్లు ఈ నిబంధన వాక్యాలను అనుసరించి నడుచుకునే వాళ్ళు. ఇప్పుడు చూడండి, మొట్టమొదటిగా హిజ్కియాకి దేవుడు ఏం చెప్పాడండి? నీవు మరణమవుచున్నావు, ఇంకా బ్రతకవు గనక నీ ఇల్లుని ఏం చేయాలి, నువ్వు చక్కబెట్టుకోవాలని చెప్పాడు. సొలొమోను ఏమన్నాడు? ప్రభువా, ఈ ప్రజల మధ్యలో ఈ కార్యాలను చక్కబెట్టుకుంటూ నాకు ఏం కావాలి? జ్ఞానం కావాలన్నాడు. చాలా గుర్తుపెట్టుకోండి, మనం చక్కబెట్టుకోవడం మనకి ఏం కావాలి? జ్ఞానం కావాలా. మరి ఏం చక్కబెట్టుకోవాలనంటే మన మార్గాల్ని, మన క్రియల్ని మనం చక్కదిద్దుకోవాలి. అంతే, మన మార్గాల్ని, మన క్రియల్ని చక్కదిద్దుకోవాలి. అలా చక్కదిద్దుకోవాలంటే మనకి ఇంకేం కావాలని చూసినట్టు ప్రియరా, దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ద్వితీయోపదేశకాండంలో. కాబట్టి ద్వితీయోపదేశకాండం 29వ అధ్యాయం 9వ వచనంలో వాక్యం ఏమని రాయబడుతుంది? కాబట్టి మీరు చేయనిదంతయు చక్కగా జరుగునట్లు. మనం చేసేది అంత క్రమంలో ఉండాలనంటే, మనం నడిచేదంత క్రమంలో ఉండాలంటే, మన కుటుంబం క్రమంలో ఉండాలంటే, మనము క్రమంలో ఉండాలంటే, హల్లెలూయా చెప్పండి గట్టి, హల్లెలూయా. మనం క్రమంలో ఉండాలంటే అంటా ఉండగా, వాడు లైన్లో పడ్డాడు రా, అరే వీడు ప్రార్థనకి వెళ్తున్నాడు రా, లైన్లో పడ్డాడు రా. మనం జనరల్గా అనుకునే మాటలు. స్త్రీలు, మొన్నటిదాకా ఈ అమ్మాయి ఎట్లాగుందిరా, ఇప్పుడు లైన్లో పడిందిలే, బాగానే ఉందిలే అని ఒక సాక్ష్యం చెప్తాం కదా. నేను చెప్తున్నాను పిల్లరా, ఈరోజు ప్రతి ఒక్కరి గురించి మనకు అలాంటి సాక్ష్యం కావాలి. దేవుడు అలాంటి సాక్ష్యం మన సంఘానికి దయచేయను గాక. ఆమేన్, హల్లెలూయా. పలానా వాళ్ళు ఒకప్పుడు వేరురా, పలానా అబ్బాయి ఒకప్పుడు వేరురా. ఇప్పుడైతే వాళ్ళు లైన్లో ఉన్నారంటే చక్కగా ఉన్నారు, క్రమంలో ఉన్నారు, ఆర్డర్లో ఉన్నారు. ఈ పేరు మనకు రావాలి, ఈ సాక్ష్యం మనకి రావాలి. ఇలా చేయాలంటే మనం ఏం చేయాలంటే ప్రియరా, కాబట్టి మీరు చేయనిదంతయు చక్కగా జరుగునట్లు ఈ నిబంధన వాక్యం అనుసరించి నడుచుకోవాలి. నిబంధన వాక్యము అని అంటే, నిబంధన అంటే ఏంటి? రూల్, షరతు. హల్లెలూయా. నిబంధన అంటే ఏంటి? షరతు.
అర్థమైందా? రోడ్డు మీద వెళ్తా ఉన్నాం, రోడ్డు మీద వెళ్ళినప్పుడు వాహనాలు ఎలా నడపాలి? వాహనం ఎటు పక్క నడపాలి? బైక్ వేసుకెళ్ళి ఉన్నారు, అందరూ బైకులు తోలుతారు. బైకులు వేసుకున్న పిల్లలు చెప్పండి, మనం ఏ పక్కలో వెళ్ళాలి చెప్పాలి నాన్న? వెనకాల గట్టిగా. వాహనం వాళ్ళందరూ గట్టిగా చెప్పండి, మనం రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఏ పక్కన వెళ్ళాలి? అందరూ బండిలోలే, నోరు రావట్లేదు. ఇప్పుడు మళ్ళీ చెప్పండి, బైక్ నడిపే వాళ్ళు రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఎటు పక్కన నడపాలి? లెఫ్ట్ సైడ్. హల్లెలూయా. చాలామంది అందరూ తోలుతారు బండ్లు, కానీ రావట్లా. ఆడపిల్లలు కూడా తోలేవాళ్ళు ఉన్నారు. మీకు తెలియని విషయం ఏంటంటే ఆడపిల్లలు కూడా బండ్లు తోలేవాళ్ళు ఉన్నారు. మగవాళ్ళు మీరే అనుకుంటున్నారేమో. దేవుని నామానికి లెఫ్ట్ సైడ్ రావాలి. అదేంటి? రోడ్డు ట్రాఫిక్ రూల్స్ అయ్యి కదా. మనం చక్కగా ప్రవర్తించాలంటే మనకు రూల్స్ ఉన్నాయి, మన నిబంధనలు ఉన్నాయి. ఆ నిబంధన ఎవరు ఇచ్చారంటే ఆకాశమందు నువ్వు దేవుడు, నిన్ను నన్ను స్తుతించిన దేవుడు మనకి ఏం పెట్టాడు? రూల్స్ పెట్టాడు. వాటిని ఏమన్నా నిబంధనలు అని అంటాం. స్తోత్రం కలుగు. హల్లెలూయా. వాక్యం బాగా అర్థమవుతుంది అనుకుంటున్నాను నేను మీకు కదా. మనం చక్కగా బ్రతకడానికి దేవుడు మనకి ఏం చెప్పాడు? ఏం పెట్టాడు? మనకి రూల్స్ పెట్టాడు. రూల్స్ పెట్టాడు లేదా కదా. ఎగ్జామ్ రాసేటప్పుడు ఎలా రాయాలి? చక్కగా మార్జిన్స్ కొట్టుకొని కొంచెం వదిలిపెట్టి లైన్కి గ్యాప్ పెట్టి రాయాలి. అలా రాస్తేనే నీకు మార్కులు వస్తాయి. లేకపోతే ఎగ్జామ్లో నువ్వేం రాస్తున్నావో దిద్దేవాడికి అర్థం కాదు. అర్థమైందా? నీ మనసులో ఏముందో, నీ కడుపులో ఏముందో, నీ చేతి రాతలో ఏముందో అది దిద్దేవాడికి అర్థం కాదు. ఎట్లాగా? ఒక లైన్ ప్రకారం లైన్ గ్యాప్ ఇచ్చి అక్షరం కుదిర్చి నీట్గా ఒత్తులు పళ్ళు అన్నీ కరెక్ట్గా రాయిపోతే దిద్దేవాడికి, ఎగ్జామ్ దిద్దేవాడికి అర్థం కాదు. వాడు నిన్ను ఫెయిల్ చేసేస్తాడు. స్తోత్రం కలుగు. హల్లెలూయా. కాబట్టి ప్రతిదానికి ఒక నిబంధన ఉంది. ఆ నిబంధన ఏంటంటే మనకు దేవుడు పెట్టిన నిబంధన ఏంటంటే, కాబట్టి మీరు చేయనుంది చక్కగా జరుగునట్లు ఈ నిబంధన వాక్యాలను అనుసరించి నడుచుకొని. ఈ నిబంధన వాక్యాలు అంటే దేవుడు మనకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలు. ఆ ఆజ్ఞలు ఎక్కడ దొరుకుతాయనంటే పరిశుద్ధ గ్రంథంలో ఉంటాయి, బైబిల్లో ఉంటాయి. మనకి అన్నీ కూడా మనకి ఎక్కడ దొరుకుతాయి? పరిశుద్ధ గ్రంథంలో. లేదా ఎక్కడ దొరుకుతాయి? మాకు బైబిల్ చదవడం రావట్లేదండి. ఎక్కడ దొరుకుతాయి నీకు? ఆదివారం పూట లేదా ప్రార్థనా కూడికల్లో, సమావేశాల్లో, సభల్లో, మీటింగ్స్లో దేవుడు ఉపదేశకుల ద్వారా మనతో మాట్లాడుతూ ఉంటాడు. ఆ ఉపదేశకుల ద్వారా దేవుడు మనతో మాట్లాడినప్పుడు ఏం చేయాలంటే వాటిని గట్టిగా పట్టుకోవాలి. స్తోత్రం కలుగు. హల్లెలూయా. దావీదు ఏమన్నట్టు తెలుసా? నేను పాపము చేయకున్నట్లు నీ వాక్యం నా హృదయంలో ఉంచుకున్నాను. ఎక్కడ ఉంచుకున్నాడంట? ఏం చేయకుండా? పాపము చేయకుండా. ప్రభువా నీ ఉపదేశం నేను గట్టిగా పట్టుకున్నాను. దేన్ని పట్టుకున్నాడంట? ఎట్లా పట్టుకున్నాడంట? గట్టిగా పట్టుకున్నాడంట. పిల్లలు, మనం దేన్ని పట్టుకుంటున్నాం? ఈరోజు ఒక ఆలోచన చేద్దాం. అలాగే మరొక మాట చూసినట్టయితే యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము 7-8 వచనాలు చూసినట్టు, యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము 7-8 వచనాలు చూస్తే వాక్యం రాయబడుతుంది. అయితే నీవు నిబ్రమ కలిగి జాగ్రత్త పడి బహుధైర్యంగా నుండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలెను. నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి కానీ ఎడమకు కానీ తొలగకూడదు. నీ ధర్మశాస్త్రమందును నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో వ్రాయబడిన వాటి అన్నిటి ప్రకారం చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రం దాన్ని ధ్యానించిన నీ మార్గను వద్దలు చేసుకొని చక్కగా ప్రవర్తిస్తావు. స్తోత్రం కలిగి. హల్లెలూయా. బాయ్. నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు. నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. అర్థమైందా? నువ్వు ఏం చేయాలంటే, ఇదిగో నీకు మోషే ఏదైతే ధర్మశాస్త్రం అప్పగించాడో ఆ అప్పగించబడిన ధర్మశాస్త్రాన్ని బోధించకుండా తప్పిపోకూడదు, అనుసరించకుండా తప్పిపోకూడదు, చదవకుండా తప్పిపోకూడదు. దానిలో రాయబడిన మాటలకి కుడికి కానీ ఎడమకు కానీ నువ్వు తిరగకూడదు. స్తోత్రం కలిగి. హల్లెలూయా. ఎలా తిరగకూడదంట? కుడికి కానీ ఎడమకు కానీ నువ్వు తిరగకూడదు. తప్పు ఒప్పు ఏంటనేది నువ్వు తెలుసుకోవాలా, నువ్వు ఆలోచన చేసుకోవాలా, నీకు అవగాహన రావాలా. దేవుని యొక్క వాక్యాన్ని మేరకూడదు. స్తోత్రం కలిగి. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యాన్ని మేరకూడదు, దేవుని యొక్క నిబంధన మేరకూడదు, దేవుని యొక్క మాటలను మేరకూడదు. కాబట్టి ఇలా మేరకుండా నువ్వేం చేయాలంటే దాన్ని జాగ్రత్తగా నువ్వు కాపాడుకుంటూ రావాలని చెప్పేసి అని దేవుని యొక్క వాక్యం బోధిస్తుంది. అలాగే దీనిలో ఏదైతే వ్రాయబడిందో వ్రాయబడి అన్నిటి ప్రకారం నువ్వు చేయటకు జాగ్రత్త పడాలి. దేవారాత్రం దాన్ని ధ్యానించాలి. ఎలా ధ్యానించాలంట? ఎప్పుడెప్పుడు ధ్యానించాలంట? దేవారాత్రం అంటే పగలు రాత్రి. దాన్ని ఏం చేయాలి? ఇందులో ఏముందో, ఇంకా ఏముందో, వాక్యం ఏం చెప్తుందో, వాక్యం ఎలా చెబుతుందో అని చెప్పేసి అని దాన్ని ధ్యానించినట్ట. అప్పుడంట నీ మార్గాన్ని వర్ధిల్ల చేసుకొని నీవు చక్కగా ప్రవచించదువు. గట్టిగా చెప్పండి. ఏం చేస్తాడంట? ఇవన్నీ చదివితే, పరిశుద్ధ లేఖనాలు చదివితే, పరిశుద్ధ గ్రంథాలు ఉందని తెలుసుకుంటే అప్పుడంట మనం ఏం చేస్తామంట? మన మార్గాన్ని వర్ధిల్ల చేసుకొని మనం ఎలా ప్రవర్తిస్తామంట? చక్కగా
ప్రవర్తిస్తాం. హల్లెలూయా. ఎలా ప్రవర్తిస్తామంట? చక్కగా. ఏం చేస్తాం? ఇంకేమవుతామంట మనం? చక్కగా మనం ఏమవుతామంట? వర్ధిల్లుతామంటే అభివృద్ధి చెందటం. మనం ఏం కావాలంటే అది జరిగించుకోవటం. పిల్లలు ఎక్కడైతే దీన్ని తప్పిపోతామో, వాక్యాన్ని తప్పిపోతామో, ఉపదేశాన్ని తప్పిపోతామో, అప్పుడు ఏమైపోతామంటే పిల్లల మన మార్గాల్లో మనము వర్ధిల్లలేము. మనం మతి భ్రమించిన వారిగా ఉంటాము. చక్కగా ప్రవర్తించలేము, చక్కగా మాట్లాడలేము. స్తోత్రం కలిగి హల్లెలూయా. ఏమండి? చక్కగా మాట్లాడలేము, చక్కగా బ్రతకలేము అని చెప్పేసి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మరొక మాట చూసుకున్నట్టయితే సామెతల గ్రంథం చూసినట్టయితే సామెతల గ్రంథము 15వ అధ్యాయము 21వ వచనం చూసుకున్నట్టయితే వాక్యం రాయబడతా ఉంది. సామెతల గ్రంథము 15వ అధ్యాయం 21వ వచనం చూద్దాం ఒకసారి. బుద్ధి లేని వానికి మూఢత సంతోషకరము, వివేకం గలవాడు చక్కగా ప్రవర్తించును. ఒక మనిషి ఆర్డర్లో ఉండాలనంటే, ఒక మనిషి తన కుటుంబాన్ని కట్టుకోవాలంటే, ఒక మనిషి తన జీవితాన్ని కట్టుకోవాలంటే, ఏమండి ఒక మాట చెప్తానండి, మనందరం కూడా ఏదో విషయంలో ఎక్కడో ఒక చోట పొరపాటు చేస్తాం, తప్పు చేస్తాం. పొరపాటు లేనివాడు, పొరపాటు చేయనివాడు ఒక్కడ కూడా లేడు. ఎక్కడో ఒక చోట అట్లీస్ట్ మనం బయటికి కనపడకపోయినా, లేకపోతే మనం చేసే పొరపాటు ఎదురువారికి దొరకకపోయినా, కనీసం మన మనస్సాక్షిని మనల్ని గద్దిస్తూ ఉంటుంది. నువ్వు పొరపాటు చేస్తావు, నువ్వు తప్పు చేస్తున్నావు అని. స్తోత్రం హల్లెలూయా. అవునా కదా? మన మనస్సాక్షి మన మీద నేరారోపణ చేయి. ఎవరు నేరారోపణ చేసినా చేయకపోయినా మనము ఒకవేళ కనపడకుండా తప్పు చేయొచ్చు, కనపడకుండా మరి ఏదైనా దుష్టకార్యం చేయొచ్చు, మనుషులు కనపడకపోయినా పిల్లరా, కానీ మన మనస్సాక్షి మనల్ని గద్దిస్తూ ఉంటుంది, మనం చేసేది కరెక్ట్గా లేదు అని చెప్పేసి కదా. గద్దిస్తా లేదా? దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, ఇదిగో నీ మార్గంలో చక్కగా నడవాలి అని అంటే, నీ మార్గంలో చక్కగా నడవాలంటే ఏమని ఉందని వాక్యం చెప్తుంటే, బుద్ధి లేని వానికి బుద్ధి లేనివాడంట, బుద్ధి లేని వాడికి మూఢత సంతోషంగా ఉంటుందంట, వివేకం గలవాడు చక్కగా ప్రవర్తించిన. స్తోత్రం హల్లెలూయా. వివేకం గలవాడు అని అంటే, వివేకం అని అంటే జరగబోయేదాన్ని ముందుగానే ఊహించుకోవటం. వివేకం అంటే ఏంటండి? జరగబోయేదాన్ని ముందుగానే ఊహించేవాడిని ఏమంటాం? వివేకం గలవాడు అంటాం. హల్లెలూయా. అర్థమవుతుందా? వివేకం అంటే ఏంది? వివేకం అంటే ఏంది? ఆలోచించటం. ఏం ఆలోచించటం? ముందు జరిగేదాన్ని ఇప్పుడే ఆలోచించటం, రేపు జరిగేదాన్ని ఇవాళే ఆలోచించటం కదా. దీన్ని ఏమంటారు? వివేకం. వివేకం లేనివాడు ఏం చేస్తాడు? ఆలోచన చేయడు. వాడికి ఆలోచన చేయడానికి ఆలోచన కూడా రాదు. హల్లెలూయా. అందుకే వాడు ఏం చేస్తాడంటే తప్పుల మీద తప్పులు, పొరపాట్లు చేసుకుంటా పోతానే ఉంటాడు. స్తోత్రం కలిగిన యొక్క దేవుని నామానికి మహిమ కలిగి. వివేకం గలవాడు చక్కగా ప్రవర్తించను వాక్యం రాయబడుతుంది. వివేకం గలవాడు చక్కగా కట్టుకొను, వివేకం గలవాడు ఆర్డర్లో ఉంటాడు, వివేకం గలవాడు క్రమంలో ఉంటాడు అనే విషయాలు మనం ఇక్కడ గ్రహించాలి. వివేకం ఎలా వస్తుందా అని అంటే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే వివేచనకు ఆధారము. ఎవరి మీద భయభక్తులు కలిగి ఉండాలంట? యెహోవా, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే వివేచనకి ఆధారము. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానమునకు మూలము అని చెప్పేసి వాక్యం రాయబడుతుంది. ఎందుకంటే పిల్లరా, మనుషులకి ఎవరు భయం ఉండదు. ఎక్కడో ఒక చోట ప్రతి ఒక్కరిని ధిక్కరిస్తాడు మనిషి అన్నాడు. తాత్కాలికంగా కొంత వచ్చినప్పుడు, ఒక చిన్న పిల్లలు ఒక వయసు వచ్చేంత వరకు అమ్మ కొట్టిద్దేమో, నాన్న కొడతాడేమో అని చెప్పేసి అని భయపడతాడు. వాడు వయసు దాటిన తర్వాత ఇక తల్లిని లెక్క చేయడు, తండ్రిని కూడా లెక్క చేయడు. ఒక పని చేసే దగ్గర ఎలా ఉంది వాళ్ళ అమ్మో పరిస్థితి బాగాలేదనుకోండి, పరిస్థితి బాగాలేకపోతే వీడు మనల్ని పనిలోంచి తీసేస్తాడేమో, ఈ పని పోతే మరొక పని దొరకదు కదా అని భయపడతారు. కానీ ఇప్పుడు మనుషులు ఎలా ఉన్నారు? ఇది కాకపోతే ఇంకోటి అన్నట్టుగా ఉన్నారు, ఈ పని కాకపోతే ఇంకొక పని, ఈ ఉద్యోగం కాకపోతే ఇంకో ఉద్యోగం అన్నట్టుగా ప్రజలు ఉంటా ఉన్నారు. స్తోత్రం. వాడు కూడా ఏం చేస్తాడు? ఎవరికి భయపడ్డు. కానీ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, మనుషులకు భయపడిపోయినా దేవునికి భయపడితే మాత్రం నువ్వు అన్ని చోట్ల చక్కగా వివేకం కలిగి, జ్ఞానం కలిగి నడుచుకుంటావు, నీ ప్రవర్తన కూడా నువ్వు సరి చేసుకుంటావు అని చెప్పేసి వాక్యం రాయబడుతుంది. మరొక వాక్యం చూసుకుంటే అదే సామెతల గ్రంథము 21వ అధ్యాయము, సామెతల గ్రంథం 21వ అధ్యాయము 29వ వచనం చూసుకుంటే వాక్యం రాయబడుతుంది. సామెతలు 21వ అధ్యాయము 29వ వచనం. భక్తిహీనుడు తన ముఖమును మార్చుకొనును, యథార్థవంతుడు తన ప్రవర్తనని చక్కపరుచుకున్న. స్తోత్రం కలిగి హల్లెలూయా. భక్తిహీనుడు ఏం చేస్తాడంట? తన ముఖాన్ని మార్చుకుంటాడంట. చూడండి, ఎవరైనా గద్దించామనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు? వెంటనే వాళ్ళు తప్పు చేశారు అనుకోండి, ఏంట్రా తప్పు చేసి తప్పు అని గద్దించాము, ఏం చేస్తారు? వెంటనే ముఖం మార్చుకుంటారు, మాట్లాడరు, బయటికి రారు, ముఖం చిట్లు ఇస్తూ ఉంటారు, రకరకాల వింత చేష్టలు చేస్తూ ఉంటారు. వాడు ఎవడండి? వాడు మూర్ఖుడు. అదే జ్ఞానం గలడు, తెలివిగలడు అయితే ఒక మాట అనగానే, ఒక విషయం చెప్పగానే, ఎస్ నేను చేసింది తప్పేరా, నేను చేసింది కరెక్ట్ కాదు అని ఏం చేస్తాడు? సరిదిద్దుకుంటాడు. స్తోత్రం హల్లెలూయా. హల్లెలూయా. నేను చెప్తున్నప్పుడు ఇలా
జీవితంలో ఎవరైనా సరే, ఒక ఇంట్లో కానివ్వండి, మందిరంలో కానివ్వండి, పనిచేసే ప్రాంతంలో కానివ్వండి, ఎవరన్నా గద్దిస్తే ఎవరు కూడా ముఖం మార్చుకోవద్దు. దీంట్లో వాస్తవం ఉందా లేదని గ్రహించుకోవాలి. అది మన ధర్మం. అది ఎందుకంటే మనం దేవుడిని ఎరిగిన బిడ్డలంగా ఉంటా ఉన్నాం కదా. మనం మిగతా వాళ్ళ మనం ఉండకూడదు. దేవుడిని ఎరిగిన బిడ్డలు, ఇందులో వాస్తవం ఉందా లేదా, పలానా వాళ్ళు ఈ మాట అన్నారు, ఇది కరెక్టా కాదా, ఇందులో న్యాయం ఉందా, వాళ్ళ న్యాయం ఉంటే నా పొరపాటు ఉందా, నా పొరపాటు ఉంటే నేను ఏం చేయాలి, దీన్ని ఏం చేస్తాం, కప్పుచ్చుకుందామా, సరి చేసుకుందామా, చెప్పండి. మన పొరపాటు ఉందండి, మన పొరపాటు ఉంది. అది ఎదుటి వాళ్ళు మనకు తెలియజేశారు, ఎదుటి వాళ్ళు దాని విషయంలో గద్దించారు, ఎదుటి వాళ్ళు దాని విషయంలో గొడవ పెట్టుకున్నారు, ఎదుటి వాళ్ళు దాని విషయంలో మనల్ని అడుగుతున్నారు. మనం దాన్ని వారి మీద తిరగబడదామా, లేకపోతే ఆ పొరపాటును సరి చేసుకుందామా, ఏది మంచిదంటారు, చెప్పండి అమ్మా. సరి చేసుకోవడం మంచిది. స్తోత్రం కలిగి హల్లెలూయా. అది దేవుడు మెచ్చుకుంటాడు. ఇట్లా మనం ఎంతసేపు కప్పుచ్చుకోగలుగుతుందని, ఎక్కువ రోజులు కప్పొచ్చలేం కదా, ఎక్కువసేపు కప్పొచ్చలేం కదా. కాబట్టి కప్పుపుచ్చుకునే ప్రయత్నం చేయటం కంటే దాన్ని సరి చేసుకోవటం మంచిది. వాక్యం సెలవిస్తుంది, భక్తిహీనుడు తన ముఖమును మార్చుకొనును. భక్తిహీనుడు ఏం చేస్తాడంట, తన ముఖమును మార్చుకును అని రాయబడింది. కొంతమంది నెలల తరపున మాట్లాడరు ఇంకా అసలు. అది ఇంట్లో వాళ్ళ పరిస్థితి అంతే, సంఘంలో పరిస్థితి అంతే, బయట పరిస్థితి అంతే, సమాజంలో పరిస్థితి అంతే, పనిచేసే పరిస్థితి అంతే. అసలు ఒకసారి ఏదైనా పొరపాటు జరిగిందంటే ఇక మళ్ళీ ఆ మొహం మార్చుకొని తిరగటమే కానీ, అరే పోతే పోయిలా, నేను తప్పు చేస్తాను, సరిదిద్దుకుందాం, కలుద్దాంలే, మాట్లాడదాం అనేటువంటి ధ్యాస కానీ ఆలోచన. వాక్యం ఏం చెప్తుందంటే, భక్తిహీనుడు తన ముఖమును మార్చుకొనును, యథార్థవంతుడు తన ప్రవర్తనని చక్కపరుచుకును. స్తోత్రం కలిగి హల్లెలూయా. మనం పిల్లరా ముఖం మార్చుకునే వాళ్ళుగా కాకుండా సరిదిద్దుకునే వాళ్ళకు అంటే మనకు మంచిది. అది ఎందుకని, ఇది ఈ మాట ఎవరు చెప్తున్న మాట, ఇది స్వయంగా దేవుడే మనతో చెప్తున్న మాట కదా. దేవుని మాటను ధిక్కరించగలమా మనం, దేవుని మాట వ్యతిరేకించగలమా, దేవుని మాటను ధిక్కరిస్తే వ్యతిరేకిస్తే మనం బ్రతకగలమా, దేవుని మాటను సరి చేసుకుంటే మంచిది కదా. ఇంకా దేవుని మాట, ఈ మాట ప్రకారం మనల్ని మనం సరి చేసుకుంటే, దేవుని మాటను విని దేవుని మాట మనం గౌరవించి దేవుణ్ణి ప్రేమించిన వాళ్ళం అవుతాం. మనం గట్టిగా చెప్పకుండా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం కలిగి హల్లెలూయా. అది ఎవరైనా సరే పిల్లల, సేవకుల్లో పొరపాట్లు ఉంటాయి, చిన్నపిల్లల్లో పొరపాట్లు ఉంటాయి, యవనస్తుల్లో పొరపాట్లు ఉంటాయి, స్త్రీల్లో ఉంటాయి, పురుషులు అందరిలో ఉంటాయి. ప్రతి ఒక్కరిని గద్దించడానికి దేవుడు తన ఉపదేశం ద్వారా మనతో మాట్లాడుతుంటాడు. కాబట్టి దేవుడు ఉపదేశం ద్వారా మనతో మాట్లాడినప్పుడు మనలో ఉన్న ప్రతి పొరపాటును మనం ఏం చేసుకోవాలంటే సరి చేసుకునే ప్రయత్నాన్ని చేయాలి. తర్వాత 2వ సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం చూసుకుంటే పిల్లరా, 2వ సమూయేలు గ్రంథం 17వ అధ్యాయము 23వ వచనం చూద్దాం ఒకసారి. సమూయేలు గ్రంథము 2వ సమూయేలు గ్రంథము 17వ అధ్యాయం 23వ వచనం. అహీతోపెలు తాను చెప్పిన ఆలోచన జరగకపోవడం చూచి గాడిదకు గంతగట్టి ఎక్కి తన ఊరినున్న తన ఇంటికి పోయి తన ఇల్లు చక్కబెట్టుకొని ఉరి పోసుకొని చనిపోయాను. జనులు అతని తండ్రి సమాధి యందు అతనిని ఒక మనిషి ఉన్నాడండి, ఆ మనిషి పేరే అహీతోపెలు. ఈయన ఏం చేశాడంటే, అప్పటిదాకా దావీదుతో ఉండి దావీదు పక్షాన్ని కాకుండా వేరొక పక్షాన్ని చేరితే అతను ఆలోచన చెప్తానంట. అహీతోపెలు అనేటువంటి వ్యక్తి ఆలోచన చేస్తే, ఒక ప్లాన్ చేస్తానంట, ఒక ఆలోచన చెప్తానంట, స్వయంగా దేవుడే వచ్చి చెప్పాడు అన్నట్టు ఉంటుందంట. అటువంటి వ్యక్తి ఇప్పుడు దావీదుకు విరోధంగా వెళ్ళిపోయాడు. దావీదు విరోధంగా వెళ్ళిపోయి దావీదు శత్రువుతో కలిస్తే దావీదు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసిన, ప్రభువా అహీతోపెలు యొక్క ఆలోచన చెడగొట్టు ప్రభువా అని ప్రార్థన చేస్తే అక్కడంట దేవుడు అతని ఆలోచన నెరవేర్చకుండా చేసిందని చూసి అతనంట సిగ్గుపడిపోయి, నేను ఎంత ప్లాన్ వేస్తే నా ప్లాన్ ప్రకారం జరగలేదని ఇంటికి పోయి తను చేయాల్సిన పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ చేసుకొని ఇంటిని చక్కబెట్టుకొని ఇంటిని చక్కదిద్దుకొని చనిపోయాడంట. ఎందుకు ఆ పని చేశాడంటే, నేను ఇంటిని చక్కదిద్దుకోకుండా చనిపోతే నా ఇల్లుని చక్కదిద్దు వాళ్ళు ఎవరు లేరు కాబట్టి నేను చక్కదిద్దుకోవాలని అతని ఇంటిని చక్కబెట్టుకొని అతను చివరికి ఏం చేశాడంట, ఉరి పోసుకొని చనిపోయాడు. స్తోత్రం కలిగి హల్లెలూయా. పిల్లలు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మనందరిపైన బాధ్యతలు ఉన్నాయి. మనందరం కూడా చక్కదిద్దుకోవాల్సిన వారం. మొట్టమొదటిగా మనల్ని చక్కదిద్దుకోవాలి, తర్వాత మన పిల్లల్ని, మన కుటుంబాన్ని, మన సంఘాన్ని, మన భార్యని, మన భర్తని, అందరిని కూడా, మన ఇంటి పక్క వాళ్ళని, మన బంధువుల్ని, మన ఇంటి వారిని, సమస్తాన్ని కూడా మనం ఏం చేయాలంటే చక్కదిద్దుకోవాలి. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, ఆ బాధ్యత మనపైంది. చివరిగా ఒక మాట చెప్పి ముగిస్తాను పిల్లలు. మత్తయి సువార్త 25వ అధ్యాయము 7వ వచనం చూద్దామండి. మత్తయి సువార్త 25వ అధ్యాయం 7వ వచనం. మత్తయి సువార్త 25వ అధ్యాయం 7వ వచనం పిల్లరా.
అప్పుడు ఆ కన్యకలందరూ లేచి తమ దీవిటిలో చక్కపరిచిరు, కానీ బుద్ధి లేని ఆ కన్యకలు మా దీవిటిలో ఆరిపోచును కనుక మీ నూనెలో కొంచెం మాకుడనే బుద్ధి గల వారిని అడిగిరి. అందుకు బుద్ధి గల కన్యకలు, మాకును మీకును ఇది చాలదేమో, మీరు అమ్మోని యొద్దకు పోయి కొనుక్కుండని చెప్పిరి. వారు కొనబోచుండగా పెండ్లి కుమారుడు వచ్చును. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెండ్లి విందుకు లోపలికి పోయిరి. అంతటా తలుపు వేయబడిను. ఆ తర్వాత తక్కిన కన్యకలు వచ్చి, అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడగగా అతడు మేము నిర్గుణాలను మీతో నిశ్చయముగా చెప్పుచాను. మీకు అందరికీ తెలుసు, బుద్ధి గల కన్యకలు, బుద్ధి లేని కన్యకలు, వీరందరూ కూడా దేనికి పిలువబడ్డారు? పెండ్లి కుమారుడు వస్తాడు, పెండ్లి కుమారుడు ఎదుర్కోవాలి. ఎలా ఎదుర్కోవాలి? దీవిటిలతో ఎదుర్కోవాలి. మొత్తం ఎంతమంది కన్యకలు వచ్చారు? 10 మంది కన్యకలు వచ్చారు. కొంతమంది ఇందులో ఒక బుద్ధిగల కన్యకలు ఏం చేస్తారు? వాళ్ళ డ్యూటీ లెగిస్తూనే ఉన్నారు, నిద్రపోలేదు, వెలుగుతూ ఉన్నారు. వెలుగుతూ ఉంటే ఏమవుద్ది? నూనె అయిపోద్ది కదా. నూనె అయిపోతూ ఉంటే వెంటనే వెళ్ళి, అమ్మో ఎప్పుడు వస్తాడో తెలియదు కాబట్టి వెళ్ళి నూనెని కొనుక్కొని వచ్చి ఆ బుడ్డుల్లో నింపుకొని డ్యూటీ వెలిగిస్తూ ఉన్నారు. బుద్ధిలోని కన్యకలు ఏం చేశారు? ఇంకా రాలేదులే, వచ్చినప్పుడు చూద్దాంలే, హల్లెలూయా, రాలేదులే వచ్చినప్పుడు చూద్దామని చెప్పేసి ఏం చేశారు? ఆ డ్యూటీలను పక్కకు పెట్టేసేసి వీళ్ళు ఏం చేశారు? నిద్రపోతూ ఉన్నారు. సడన్గా హడావుడి మొదలైంది. ఏందాన్ని కళ్ళు తెరిచి చూసేసరికి పెళ్లి కుమారుడు వస్తానే ఉన్నాడు. పెళ్లి కుమారుడు వస్తూ ఉంటే ఈ బుద్ధిగల కన్యకలు, మెలుగుతో కన్యకలు ఏం చేశారు? ముందుగానే ఆ డ్యూటీలు వెలిగించుకోవడానికి ఆ సిద్ధంలో కావలసిన నూనెని తెచ్చుకొని పెట్టుకున్నారు కాబట్టి వాళ్ళ డ్యూటీలు ఆరిపోలేదు. ఇప్పుడు పెళ్లి కుమారుడు ఎదుర్కోవాలంటే దేంతో వెళ్ళాలి? డ్యూటీలతో వెళ్ళాలి. డ్యూటీలతో వెళ్ళాలంటే అవి ఎలా ఉండాలి? అవి వెలుగుతూ ఉండాలా? హల్లెలూయా. అవి ఎలా ఉండాలండి? వెలుగుతూ ఉండే ఆ డ్యూటీలకి బుద్ధిగల కాలికలు మెలుగుతూ ఉండేవారు డ్యూటీ వెలుగుతూ ఉన్నాయి. వీళ్ళు పడుకునే లోపల ఈ బుడ్లో ఉన్న నూనె అయిపోయింది కాబట్టి వీళ్ళ డ్యూటీలు ఏమైపోయినాయి? ఆరిపోయినాయి. ఇప్పుడు అడుగుతున్నారు, అమ్మ కొద్ది నూనె ఇస్తావా? కొద్ది నూనె అమ్మానంటే వాళ్ళ బుద్ధిగల కన్యకలు అన్నారు, ఈ నూనె మాకు మాత్రమే సరిపోయిద్ది, మా తీసి మీకు ఇస్తే మాకు చాలదో. హల్లెలూయా అంటారు కదా. తనకు మాలిన ధర్మం, తను మించిన ధర్మం మొదటిదే చెడ్డదంట. అంటే ముందు మనం సేఫ్ సైడ్ ఉంటే ఎదురువరకు ఏమైనా చేయగలుగుతాం కదా. ముందు మనమే సరిగ్గా లేకుండా ఎదురువరకు చేస్తే ఏమవుద్ది? మనకి ఇబ్బంది అవుద్ది కదా. అందుకే ఏమన్నారు? మా నూనె మేము వెలుగుతూ ఉన్నామో, మా నూనె మాకు కావాలి, ఈ నూనె మీకు మాకు ఇద్దరికే సరిపోదు కాబట్టి మా నూనె మాకు కావాలి అని చెప్పేసి అన్నారంట. ఈ లోపల వీళ్ళు ఎక్కడికి పోయారంట? డ్యూటీ వెలిగించుకోవడం కోసం ఏం కావాలి? నూనె కావాలి. నూనె కొనుక్కోవడానికి పోయారంట. నూనె కొనుక్కోవడానికి బజారుకు పోయారంట. ఈ లోపల పెండ్లి కుమారుడు రాని వచ్చాడు. పెండ్లి కుమారుడితో పాటుగా ఈ బుద్ధిగల కన్యకలు డ్యూటీలు వెలిగించుకొని ఆయన ఎదుర్కోవడానికి వెళ్ళారు. అందరు కలిసి లోపలికి వెళ్ళిపోయారు. లోపలికి వెళ్ళిపోగానే తలిపేశారు. తలిపేసిన తర్వాత వచ్చి దబా బాతున్నారంట. అయ్యా మేమయ్యా. ఎవరు మీరు? మేమయ్యా నిన్ను ఎదుర్కోవడానికి వచ్చిన కన్యలు అన్నాడు. మీరా? ఇందాక రాలేదు కదా, అసలు మీరెవరో నాకు తెలియదు అంటున్నాడంట. ఎవరైనా? పెండ్లి కుమారుడు. మీరెవరో తెలియదు. అందుకని సిద్ధంగా ఉండాలా. వీళ్ళంట డ్యూటీల్ని చక్కదిద్దుకున్నారంట. నూనెలో దీపం ఉందో లేదో చక్కదిద్దుకున్నారంట. మెలకువగా ఉండి పెండ్లి కుమారుడు ఎప్పుడు వస్తాడా అని చక్కదిద్దుకున్నారంట. స్తోత్రం కలిగి హల్లెలూయా. మనం కూడా ఎలా ఉన్నప్పుడు ఇలా చక్కదిద్దుకునే వారంగా ఉండాలి, చక్కబెట్టుకునే వారంగా ఉండాలి. మన హృదయాల్ని, మన జీవితాలని, మన మనసుల్ని, మన తలంపుల్ని, మన ప్రయత్నాల్ని, మన ప్రవర్తనని, మన భక్తిని అందరం కూడా చక్కదిద్దుకునే వారంగా ఉండాలి. అది మనకు చాలా అవసరం. దాని కొరకే దేవుడు మనకి ఏమి ఇస్తున్నాడండి? సమయాన్ని ఇస్తున్నాడు. హిజ్కియాతో చెప్పాడు దేవుడు, నీవు చనిపోతున్నావు, నువ్వు బ్రతకవు కనుక నువ్వేం చేయాలి? నీ ఇంటిని చక్కదిద్దుకో అని అంటున్నాడు దేవుడు. నిజంగా పిల్లరా, నేను చెబుతూ ఉన్నా, రాత్రి కూడా చాలాసేపు దీని గురించి మాట్లాడడం జరిగింది. కొంతమంది పెద్దవారు అంటూ ఉంటారు, అమ్మా ఏంటమ్మా నీకు ఆరోగ్యం బాగాలేదంటే, అవునయ్యా ఆరోగ్యం బాగాలేదయ్యా. ఎందుకమ్మా ఏడుస్తున్నావు అంటే, ఏం చేయనయ్యా, పిల్లగాడి పెళ్లి కాలేదు, వాళ్ళ పరిస్థితి బాగాలేదు, వీళ్ళ పరిస్థితి బాగాలేదు, నా కొడుకు చదువుకోమని చదువుకోలేదయ్యా, తినడానికి ఏం లేదయ్యా, పెళ్లి చేసుకున్నాడయ్యా, ఆ అమ్మాయి వెళ్ళిపోయిందయ్యా, పిల్లల పరిస్థితి చూస్తే అయ్యే భయం, 2 పిల్లగాళ్ళు అయ్యారయ్యా, ఆ పిల్లగాళ్ళు రోడ్ల మీద తిరుగుతున్నారయ్యా, మా బాధ అంతా ఇంత కాదయ్యా అని చెప్పేసి అని ఏడుస్తూ ఉంటారు, బాధపడుతూ ఉంటారు. కొంతమందిని కదిలిస్తే ఏంటనంటే బాగున్నావు అంటే, బాగున్నానయ్యా, నాకేమైందయ్యా, అంత కొలాసరి, నాకేం బాధ లేదు, నా పిల్లలకి పెళ్ళి లేని, నా పిల్లలకు ఉద్యోగాలు వచ్చి, నా కూతురికి పిల్లలు, నా కొడుక్కి పిల్లలు, నా అల్లుడు బాగున్నాడు, నా కోడలు అందరూ బాగున్నారయ్యా, మంచి ఉద్యోగాలు, మంచి స్థితిలో స్థిరపడ్డారు అని చెప్పేసి అని చాలా గొప్పగా చెప్పుకుంటారు. ఆరోగ్యం బాగాలేదు అంటే, నేను బాగుండి చేసేది ఏముంది, నేను పోయినా పర్వాలేదు, ఎందుకంటే నేను చేయాల్సిన పనులు ఏవి
లేవు అని చెప్పుకుంటూ ఉంటారు. కొంతమంది అయితే అమ్మ నేను చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి అయ్యా, అయ్యా ప్రభువా నా నా కుమార్తె పెళ్ళైందని నన్ను బతికిచ్చయ్యా, నా పిల్లవాడు పెళ్ళైందని నన్ను బతికిచ్చయ్యా అని చెప్పి కొంతమంది ఏడ్చుకుంటా కన్నీరు గార్చి ప్రార్థన చేస్తుంటారు. స్తోత్రం కలిగి హల్లెలూయా. అర్థమవుతుందా మీకు అందరికీ? కాబట్టి పిల్లరా మనం చక్కదిద్దుకోవాల్సినవి చాలా ఉన్నాయి. ప్రతి ఒక్కరి జీవితంలో ఉన్నాయి. పిల్లలు అయితే పిల్లరా చదువు విషయంలో, ప్రవర్తన విషయంలో, భక్తి విషయంలో సరిదిద్దుకోవాలి. యవనస్తులు అయితే పిల్లరా మరి వాళ్ళకి కావాల్సిన విషయంలో చక్కదిద్దుకోవాలి. ఏ విషయంలో? తల్లిదండ్రులకు లోబడే విషయంలో, సావుకుడికి లోబడే విషయంలో, పని చేసుకొని సంపాదించే విషయంలో వాళ్ళు చక్కదిద్దుకోవాలి. పెద్దవాళ్ళు అయితే బాధ్యత కలిగిన, స్త్రీలు అయితే బాధ్యత కలిగిన సేవలో సహకరించే వారుగా చక్కదిద్దుకోవాలి. దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. మనం ఏం చేయాలి? హిజ్కియాతో మాట్లాడినాడు, మనతో కూడా మాట్లాడుతున్నాడు. ఏమని? నీవు నీ ఇంటిని చక్కదిద్దుకో, నిన్ను నీవు చక్కదిద్దుకో, నీ ఇంటిని నీవు చక్కబెట్టుకోవాలంటే ఏం కావాలని మనకి జ్ఞానం కావాలి. దేనిలో చక్కబెట్టుకోవాలి, దేనిలో సరిదిద్దుకోవాలంటే దుష్టక్రియల విషయంలో, దుష్ట మార్గాల విషయంలో మనం ఏం చేయాలి? చక్కదిద్దుకోవాలి. కాబట్టి కన్నీరు విడిచి ప్రార్థన చేయగా పిల్లరా హిజ్కియా ప్రార్థన దేవుడు విన్నాడు. దేవుడు చక్కగా చాలా సూటుగా చెప్తున్నాడు, నువ్వు కన్నీళ్ళు విడుచుతో నేను చూచి తిని. అంటే దేవుడు ప్రార్థన వినాలి కదా, దేవుడు ప్రార్థన వినాల్సి వినపడేది. కానీ దేవుడు ఏం చూశాడు అక్కడ? దేవుడు ఏం చూశాడు? కన్నీరు విడుస్తుంది. నేను చెప్తున్నాను ఈరోజు పిల్లరా, మీరు ఎవరైతే యథార్థంగా కన్నీరు విడిచి ప్రార్థన చేస్తున్నారో ధైర్యంగా ఉండండి. దేవుడు మీ కన్నీటిని చూస్తున్నాడు. ధైర్యంగా ఉండండి. ఏ విషయం గురించి మీరు ప్రార్థన చేస్తారో, ఏ విషయం గురించి మీరు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తారు, ఏ విషయం మొరపెడుతున్నారు, ఏ విషయం గురించి విజ్ఞాపన చేస్తారు, ఏ విషయం గురించి మనవి చేస్తున్నారో మీరు ధైర్యంగా ఉండండి. ఎందుకంటే హిజ్కియా కన్నీరు విడిచిన చూచిన దేవుడు మనం కన్నీరు విడిస్తే కూడా దేవుడు చూస్తున్నాడు. ఖచ్చితంగా హిజ్కియాకి అవకాశం ఇచ్చిన దేవుడు మనకు కూడా ఏం చేస్తాడు? అవకాశం ఇస్తాడు. దేవుడు అవకాశం ఇస్తాడు. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఒక తీర్మానం చేసుకుందాం. ప్రభు సన్నిధిలో అడుగు, ప్రభువా నేను ఇంకెక్కడైనా చక్కదిద్దుకోవాల్సి ఉంటే అదేంటో నాకు చూపించు ప్రభువా, నేను సరి చేసుకుంటా. అదేంటో నాకు కనబరుచు నాయన, అదేంటో నాకు తెలియజేయి, నేను సరిదిద్దుకుంటావు ప్రభువా. ఒక్కోసారి మనకి పొరపాటులాగా అనిపించదు. సరిదిద్దుకోవాల్సింది ఈ చిన్న విషయంగా అనిపిస్తూ ఉంటుంది. కానీ దేవుడు అక్కడే చూస్తాడు, మనుషులు కూడా అక్కడే చూస్తారు, ఇది సరి చేసుకుంటే బాగుండాలి. అన్నీ బాగున్నాయిరా, అన్నిట్లో చాలా మంచోడు. కానీ ఆ కానీలోనే ఏముందంట? గూని ఉందంట. గూని అంటే వంగి నడవటం. హల్లెలూయా. గూని అంటే ఏందండి? వంగి. అన్ని చక్కగా కళ్ళు, ముక్కు, మొహం, నోరు అన్నీ బాగున్నాయి. కానీ ఏముంది అక్కడ? గూని అంటే ఎక్కడ సమస్య? నడుము దగ్గర సమస్య. వంగి నడుస్తున్నాడు. లేచి నడిస్తే ఇంకా సూపర్ ఉంటాడు. హల్లెలూయా. చెప్పండి కదా హల్లెలూయా. కాబట్టి ఈరోజు దేవుడు మనకు అందరితో మాట్లాడుతున్న మాట ఏంటంటే, దేవుడు హిజ్కియాతో మాట్లాడిన దేవుడు మనతో కూడా మాట్లాడుతున్నాడు. మనకు అవకాశం ఇస్తున్నాడు, మనకు ఆయుష్ని ఇస్తున్నాడు, మనకు సమయాన్ని ఇస్తున్నాడు. ఇప్పుడు మనం అజ్ఞానం వలె కాకుండా జ్ఞానుల వలె సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ, సరి చేసుకుంటూ మన ఇంటిని, మన సంఘాన్ని, మన సేవని, మన పరిచయాన్ని, మన కుటుంబాలని అందరినీ కూడా చక్కదిద్దుకుంటూ ఉంటే నిజంగా మనం ప్రభు దృష్టికి గొప్పవారుగా ఉంటాం. అటు భాగ్యాన్ని దేవుడు మనకు దయచేయను గాక. కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా ప్రభువా, ఒకవేళ దేవుడు మీకు ప్రేరేపిస్తే, ఎక్కడ సరి చేసుకోవాలని దేవుడు నీకు ఆజ్ఞాపిస్తే, ఎక్కడ సరి చేసుకోవడం నీకు అవసరమో, ఏ విషయంలో, నీ విషయంలోనా, లేకపోతే నువ్వు చేసే పరిచర్య విషయంలోనా, లేకపోతే నీ ఆలోచన విషయంలోనా, లేకపోతే ప్రభు ఎళ్ళ నీకున్న తలంపుల విషయంలోనా, ప్రభు ఎళ్ళ నీకున్న భారం విషయంలోనా, కుటుంబంలో నీకున్న భారం విషయంలోనా, ఎక్కడ నువ్వు సరి చేసుకోవాలో, ఎక్కడ నీకు దేవుడు ప్రేరేపిస్తున్నాడో, ఎక్కడ నీకు దేవుడు ఆలోచన కలుగు చేస్తున్నాడో, ఆ ఆలోచన ఎదుట దేవుడిని అడిగి, ప్రభువా నేను ఎక్కడ సరి చేసుకుని నాకు తెలియచే ప్రభువా అని నువ్వు ప్రభువుని అడిగినట్లయితే ఖచ్చితంగా దేవుడు నీకు సహాయం చేయను గాక. దేవుడు నీకు కృప చూపించును గాక. స్తోత్రం. హల్లెలూయా. ప్రభువా నేను సరి చేసుకుని నాకు సహాయం దయచేయండి ఆయన. పరిమళించునే నా సాక్ష్య జీవితమే, పరిశుద్ధాత్ముడు నన్ను నడిపించుచున్నందునే పరిమళించునే నా సాక్ష్య జీవితమే, పరిశుద్ధాత్ముడు నన్ను నడిపించుచున్నందునే పరిశుద్ధాత్మలు ఆనందించెద హర్ష ధ్వనులతో,
హర్ష ధ్వనులతో పరిశుద్ధాత్మలు ఆనందించెదం హర్షధ్వనులతో హర్షధ్వనులతో అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా యేసయ్యా నా నిలువెల్ల ఎండియున్నావు నా మనసారని సన్నిధిలో సాగిలపట్ నమస్కారము చేసేదా సాగిలపట్ నమస్కారము చేసేదా నా మనసారని సన్నిధిలో సాగిలపట్ నమస్కారము చేసేదా సాగిలపట్ నమస్కారము చేసేదా అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా దేవదూతలు ఆరాధించు స్తోత్రం హల్లెలూయా. ప్రభువా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. మంచి దేవా, మా సాక్ష్యం పరిమళించాలి నాయన, మా సాక్ష్యం పరిమళించాలి. పరిశుద్ధాత్మ దేవుడా, మీరు మమ్మల్ని నడిపిస్తే మా సాక్ష్యం పరిమళించద్దు నాయన. మమ్మల్ని నడిపించి మహిమ తెచ్చుకోండి తండ్రి. దేవా, మేము చక్కదిద్దుకోవాల్సిన విషయంలో చక్కదిద్దుకోవడానికి సహాయం దయచేయండి. ఏ విషయంలో ప్రభుత్వాన్ని చక్కదిద్దుకోవడం అవసరమో మాకు దయచేయండి. మీ స్తోత్రాలు చెల్లిస్తూ నీ కృపతో నింపి బలపరిచి మహిమ తెచ్చుకోమని కూడి వచ్చిన సంఘాన్ని, చిన్న బిడ్డలని, యవనస్తుల్ని, స్త్రీలని, పురుషుల్ని అందరినీ మీరు స్వాధీనపరచుకోమని దేవా మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఘనత మహిమ ప్రభువులు మీకు అర్పించుకుంటూ యేసుక్రీస్తు నామం పేట ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.